మార్కు సువార్త मरकुस रचित सुसमाचार 9వ అధ్యాయము उसका 9 अध्याय 23వ వచనం 23 वचन చదవను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా హల్లెలూయా. हालेलुया। కొద్ది నిమిషాల ముందు నేను ప్రార్థిస్తున్న సమయంలో कुछ समय पहले जब मैं प्रार्थना कर रहा था, పరిశుద్ధాత్ముడు లేఖనం బయలుపరుచున్నారు. पवित्र आत्मा परमेश्वर ने इस वचन को मुझसे बात किया। దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే परमेश्वर कह रहा है यदि तू विश्वास करे तो నమ్మువానికి సమస్తము సాధ్యం. विश्वास करने वाले के लिए सब कुछ हो सकता है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। నమ్ముట నీ వలనైతే అని దేవుడు అన్నాడు. यदि विश्वास करना तेरी ओर से है तो ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ అంత్య దినములలో इन अंतिम दिनों में ప్రతి ఒక్క క్రైస్తవురాల్లో విశ్వాసం అనేది చల్లారిపోతా ఉంది. हर एक मसीह भाई और बहनों में विश्वास बुझते जा रहा है। ఎందుకంటే దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. यीशु ने कहा यदि तू विश्वास कर सकता है तो विश्वास करने वाले के लिए सब कुछ हो सकता है। నువ్వు నమ్ముతున్నావా? क्या आप विश्वास कर रहे हैं? ఎప్పుడైతే దేవుళ్ళో మొదటిగా మనం వస్తాము, आज जब हम शुरुआत में प्रभु के पास आते हैं అప్పుడు బలమైన విశ్వాసం కలిగి ఉంటాం. तब हमारे पास बहुत बड़ा विश्वास होता है। రోజులు గడిచే కొద్దీ लेकिन जब दिन बीतते जाते हैं మన విశ్వాసం అనేది కొద్దిగా తగ్గిపోతా ఉంటుంది. और हमारा विश्वास जो है वो धीरे धीरे कम होते जाता है। మన జీవితంలో ఎన్నో శ్రమలు మనం ఎదుర్కొంటా ఉంటాం, हमारे जीवन में बहुत सारी तकलीफों का सामना करते हैं, ఎన్నో శోధనలు మనం ఎదుర్కొంటా ఉంటాం, कई मुसीबतों का हम सामना करते हैं ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మనం ఎదుర్కొంటా ఉంటాం. और बहुत सारी आर्थिक समस्याओं का सामना करते हैं। వాటన్నిటిని చూసి और उन सबको देखकर మన విశ్వాసం అనేది కొద్దిగా తగ్గిపోతా ఉంటుంది. और हमारा विश्वास जो है वो धीरे धीरे कम होते जाता है। మనము మొదట్లో ప్రార్థించినప్పుడు और हमने जब शुरुआत में प्रार्थना किया ఇలా ప్రభువా ఇది ఎలా అయినా చేయండి ప్రభువా, तब हम कहते थे प्रभु ये कैसे भी तू कर, నేను ఈ సమస్య నుంచి నన్ను మీరు ఒక్కరే రక్షించగలరు. प्रभु मैं ये समस्या हूँ और समस्या में हूँ और इस समस्या से केवल आप ही मुझे छुटकारा दे सकते నేను हैं। మీ మీద సంపూర్ణంగా ఆధారపడుతున్నాను. मैं आपके ऊपर पूर्ण रीति से भरोसा करता हूँ। క్రైస్తవ్యంలో ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ లో ఉంటామో అప్పుడు మన ప్రార్థన ఇలా ఉంటుంది. और जब हम मसीह जीवन में शुरुआत के स्तर में होते हैं इस रीति का हमारा प्रार्थना होता है। కొన్ని రోజులు గడిచిన తర్వాత, लेकिन जब दिन बीतते जाते हैं, సంవత్సరాలు గడిచిన తర్వాత वर्ष बीतते जाते हैं, మన సందర్భాలను, हमारे जो परिस्थितियों को, మన శ్రమలను हमारे कष्टों को, మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతా ఉన్నామో ప్రార్థన రీతిలో, जब हम लोग परमेश्वर से प्रार्थना में मांगते हैं ప్రభువా నాకు ఈ సమస్య ఉన్నది, प्रभु मेरे जीवन में ये समस्या है, మనకు ఒక ప్రశ్న వెంటనే వస్తుంది, और तब हमारे जीवन में एक प्रश्न उठता నా है, ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా ఆలకించట్లేదా? क्या मेरी प्रार्थना को परमेश्वर सुन रहा है या नहीं? నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఇవ్వడా? मेरी प्रार्थना का परमेश्वर उत्तर देगा या नहीं? ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ప్రతి ఒక్కరూ మన విశ్వాసాన్ని మనం ఎంత దినమల్లో కాపాడుకోవాలి. हम में से हर एक अपने विश्वास को इन अंतिम दिनों में बचा कर रखना है, ఎందుకంటే సాతానుడు ఎవరిని మృంగుదుమాని తిరుగుతున్నాడు. क्योंकि शैतान इस खोज में है कि किसको फाड़ खाए। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము విశ్వాసాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి. प्रिय परमेश्वर के लोगों, हम सब अपने विश्वास को मजबूती से पकड़ के रखना है। అంత్య దినములలో విశ్వాసం చాలా ప్రాధాన్యత మన జీవితంలో ఇస్తుంది. इन अंतिम दिनों में विश्वास हमारे जीवन में बहुत ही महत्वपूर्ण है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే यदि हम प्रकाशित वाक्य में देखेंगे 3వ అధ్యాయము 3 अध्याय 11వ వచనం మనం చూసినట్లయితే, उसके 11 वचन में लिखा है, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువు త్వరగా వస్తున్నాడు. यीशु मसीह जल्दी से आने वाले हैं। హల్లెలూయా. हालेलुया। మీరు అనుకోవచ్చు, నేను చిన్నప్పటి నుంచి ఇదే మాట వింటున్నాను. आप सोच सकते हैं कि मैं बचपन से यही बात को सुनते आ रहा। మా మమ్మీ కూడా చిన్నప్పుడు ఇదే మాట వింది, मेरी माँ ने बचपन में मुझे यही बताया వాళ్ళ తాతలు కూడా ఇదే మాట విన్నారు. और उनके दादा ने भी वही बात सुना। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, దేవుని యొక్క రాకడ చాలా సమీపంలో ఉన్నది. यीशु का आना बहुत ही नजदीक है। దేవుడు ఏమంటున్నాడు, నీ కలిగి ఉన్న దానిని నువ్వు చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టు. और यहाँ परमेश्वर कहता है कि जो कुछ तेरे पास है उसको पकड़े दे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మన దగ్గర ఏమున్నది ఏమంత గట్టిగా పట్టుకోలేదు. हमारे पास क्या है जिसको हम लोगों को मजबूती से
पकड़ना है, మనం విశ్వాసాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి. हमारे विश्वास को मजबूती से पकड़ना है। దేవుడు మనకి ఇచ్చిన రక్షణను మనం బాగా గట్టిగా और పట్టుకోవాలి. जो उद्धार प्रभु ने हमें दिया है उसको हमें मजबूती से पकड़ना है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, చాలా మంది విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నారు. बहुत सारे लोग अपने विश्वास में गिरते जा रहे हैं। మనం చూసినట్లయితే పేతురు గారిని अगर हम पतरस को देखेंगे, ఎప్పుడైతే వాళ్ళు ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నారో जब वो लोग नाव में यात्रा कर रहे थे ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద అలలన్నీ వారి పైకి వచ్చినాయి. और वो आजू बाजू से बहुत ही बड़ा तूफान आंधी उनके ऊपर आया, వెంటనే వాళ్ళు ఒక తెల్లటి వస్త్రములు కలిగిన ఒక వ్యక్తి వాళ్ళ వైపు రాగా వాళ్ళు చూశారు. और वो आगे देख रहे थे कि एक सफेद कपड़े पहनकर कोई व्यक्ति वहां से आ रहा है। అండ్ వాళ్ళు అనుకున్నారు ఏదో భూతమో దయ్యమో వాళ్ళ దగ్గరకు వస్తుందని. और उन्होंने सोचा ये कोई भूत होगा, ఎంతో భయపడిపోయారు. वो लोग बहुत घबरा गए। ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం మనం ఇక్కడ సరిగ్గా చూడాలి. प्रिय परमेश्वर के लोगों, यहाँ पे हमें एक बात को देखना है। దేవుడు తన శిష్యుల్ని అభిషేకించి ఉన్నారు. परमेश्वर ने अपने चेलों का अभिषेक किया తమలో ఉన్న దైవ శక్తిని వారు మరచి ఉన్నారు. और उनके अंदर जो परमेश्वर की सामर्थ्य उसको वो भूल गए। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, క్రైస్తవులు సాధారణ వ్యక్తులు ఎప్పుడు కాదండి. मसीह लोग जो है वो साधारण लोग नहीं है। మనము నడిచే ఒక ఆటం బాంబులా. हम लोग चलने जीवता एक एटम बम है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుడు సమాజం నుంచి మనల్ని వేరుపరుచున్నాడు. परमेश्वर ने हमें लोगों में से छूटकर अलग किया है, ఈ లోకం నుంచి వేరుపరిచి ఉన్నాడు. इस संसार से अलग किया है। మనకు సమ్ స్పెషాలిటీ ఉంది. और हमारे अंदर कुछ विशेषता है, మనందరిలో శక్తులు ఉన్నాయి. हमारे अंदर एक सामर्थ्य है। మనలో ఉన్న ఒక బలమైన శక్తి ఏంటో తెలుసా? हमारे अंदर जो महान सामर्थ्य क्या है पता है? ప్రార్థన. वो है प्रार्थना। ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తామో जब हम घुटने टेककर प्रार्थना करते हैं అసాధ్యమైనది సాధ్యపరచబడుతుంది. और असंभव चीजें संभव हो जाता है। ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తావో जब हम विश्वास कर प्रार्थना करते हैं, కొండను చూసి సముద్రం మీద పడమంటే పడిపోతుంది. अगर पहाड़ को देखकर हम कहेंगे समुद्र में जा पड़, तो वो ऐसा हो जाएगा। హల్లెలూయా. हालेलुया। విశ్వాసంతో ఏ మాట అయితే పలుకుతావో అది ప్రవచనంగా మార్చబడుతుంది. जो कुछ हम विश्वास से बोलते हैं वो हो सकता है। హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, పేతురు ఎంతో భయపడిపోయాడు. पतरस बहुत ही घबरा गया ఆ పడవలో ఉన్న వ్యక్తులందరూ భయపడిపోయారు. और उस नाव में जो लोग थे वो लोग भी डर गए అమ్మో, ఇదే సమయంలో మేము చనిపోతామేమో అనుకున్నారు. और उन्होंने सोचा कि अब हम मर जाएंगे। అండ్ ముందు నుంచి అలా ఒక దయ్యమాకారం వాళ్ళ వైపు రాగా వాళ్ళు చూసి ఇంకా భయపడిపోయారు. और सामने से एक व्यक्ति भूत के समान आते हुए उनको दिख रहा और वो डर गए। కొంచెం దగ్గర రాగానే ఆయన యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులు గుర్తెరిగారు. और जब वो नजदीक आया तो उन्होंने जान लिया कि ये तो यीशु मसीह है। అండ్ అరవడం స్టార్ట్ చేసి ప్రభు మమ్మల్ని రక్షించారు. और वो लोग चिल्लाना शुरू कर दिए, प्रभु हमें बचा। అప్పుడు దేవుడు తన హస్తాన్ని ఎప్పుడైతే చూపించాడో అదన్నీ శాంతించాడు. और जब यीशु ने अपने हाथों को बढ़ाया तब वो समुद्र शांत हो गया। హల్లెలూయా, हालेलुया, हालेलुया। అప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీవే నీళ్ళ మీద నడిస్తే నేను కూడా నడుస్తాను ప్రభు. तब पतरस ने कहा, प्रभु यदि तू पानी पर चलेगा तो मैं भी चलूंगा। హల్లెలూయా. హల్లెలూయా. ఇది మనకు సత్యమా? क्या ये संभव है? మనం చేయొచ్చా అట్లా? क्या हम पानी पर चल सकते हैं? అసాధ్యమైన దాన్ని సాధ్యపరచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. जो असंभव है उसी को संभव करने के लिए प्रभु ने हमें चुना है। హల్లెలూయా. हालेलुया। ఈ విశ్వాసం ఉందా? చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించే వాళ్ళు నేర్చుకుంటున్నారు. अगर आपके पास विश्वास है तो मुर्दों के पास जाकर उसके लिए प्रार्थना करेंगे तो वो जीवित हो जाएंगे। ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలా అంటున్నారు. प्रिय लोगों, वचन में प्रभु यीशु इस प्रकार कहता है, నువ్వు ఒకవేళ నమ్మి విశ్వసించి ప్రార్థించినట్లయితే अगर तू विश्वास से प्रार्थना करेगा तो నాకంటే గొప్ప కార్యాలు నీ ద్వారా చేస్తాను. मुझसे भी बड़े काम तू करेगा। దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఈ లోకంలో. यीशु ने बहुत सारे महान काम किया इस संसार में ఆయన అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచాడు. और जो असंभव था उसको उसने कर दिखाया। చనిపోయిన వారిని తిరిగి లేపాడు దేవుడు. मुर्दों को उसने जीवित किया, గుడ్డి వాళ్ళకు కళ్ళిచ్చాడు దేవుడు. अंधों को उसने आंखें दिया, మాట లేని వారికి మాటలు ఇచ్చాడు దేవుడు. गूंगों को उसने बोली दिया। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, నువ్వు నేడు విశ్వసించినట్లయితే अगर आप और मैं विश्वास करेंगे तो దానికంటే గొప్ప కార్యాలు యేసు నామములో చేస్తాడు. उससे भी महान काम यीशु के नाम में करेंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మనం విశ్వాసం కలిగి ఉండాలి. हमारे अंदर विश्वास होना है। పేతురు చాలా దుర్గుతనం ఉన్న వ్యక్తి. पतरस जो था वो बहुत ही जल्दबाजी करने वाला व्यक्ति था। ఆయన ఏం చేసిందంటే, ప్రభువా నేను నడుస్తా ప్రభువా, उसने बोला, प्रभु मैं भी पानी पर चलूंगा। ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి ప్రభు. प्रभु एक बार मुझको आज्ञा दे चलने के लिए।
అన్నారు, "ఓకే, ఇచ్చే మరి" అన్నారు. और यीशु ने कहा ठीक है आजा। మన దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే అడుగుతావో వాడు ఖచ్చితంగా ఇస్తాడు. प्रिय परमेश्वर के लोगों, आप जो कुछ मांगेंगे प्रभु निश्चय आपको देगा। నీ హృదయ వాంఛన ఎరిగిన దేవుడు మన దేవుడు. आपके हृदय की इच्छाओं को जानने वाला प्रभु है वो। హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు మన దేవుడు. आपके मन के अंदर की बातों को जानने वाला प्रभु है वो। పేతురు దిగి నీళ్ళపైకి पतरस पानी के ऊपर उतर गया, మంచిగా ఉన్నాడు, वो स्थिर है బాగా ఎంతో ఆనందంగా ఉన్నాడు. और उसके अंदर बहुत ही आनंद होने लगा। ప్రభువా, నీవు నీళ్ళపై నుంచున్న ప్రభు, मैं भी पानी के ऊपर खड़ा हो गया प्रभु, మంచిగా దేవుడి వైపుగా నడవడం స్టార్ట్ చేశాడు. और वो प्रभु की तरफ चलना शुरू कर दिया। చుట్టుపక్కల పెద్ద పెద్ద అలలు చూసిండు, और आजू बाजू में बहुत सारा आंधी तूफान उठते हुए देखा, గట్టి గాలి తగలడం చూసిండు. और बहुत तेज हवा आते हुए उसने देखा। వెంటనే అమ్మో నేను మునిగిపోతానేమో అని ఒక సందేహం ఎప్పుడైతే హృదయంలో వచ్చిందో, और उसके मन में तुरंत एक संदेह आ गया कहीं मैं डूब ना जाऊं, అప్పుడు వెంటనే ఆ నీళ్ళలో మునిగిపోవడం స్టార్ట్ అయ్యింది. और वो तुरंत वो पानी में डूबना शुरू हो गया। నీళ్ళు, ప్రభువా నన్ను కాపాడు ప్రభువా, फिर उसने चिल्लाया प्रभु मुझे बचा, ప్లీజ్ నన్ను కాపాడండి मुझे ప్రభువా, बचा प्रभु, నేను మునిగిపోతున్నా, मैं डूबते जा रहा हूँ చచ్చిపోయేలా ఉన్నా, प्रभु, मैं मर जाऊंगा, నన్ను కాపాడు ప్రభువా అని मुझे చెప్పేసి मुझे बचा ले प्रभु, ऐसा उसने कहा। చేతులు దేవుని వైపు చాచుకున్నాడు. और उसने अपने हाथों को यीशु की ओर बढ़ाया। అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఎప్పుడైతే పేతురుని తన హస్తంతో తాకి లేపిండో, जब ये कर उसे उठाया, మరలా పేతురు నీళ్ళపై నిలబడి, फिर से पतरस खड़ा हो गया। అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అల్ప విశ్వాసి, ఎందుకు విశ్వాసం కోల్పోయావు? तब यीशु ने उस पतरस से कहा, हे अल्प विश्वासी, तूने अपने विश्वास को क्यों खो दिया? నీ హృదయంలో అసలు నువ్వు ఎందుకు సందేహించావు? अपने हृदय में क्यों तूने संदेह किया? ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మనం కూడా విశ్వాసంలో చాలా బలంగా ఉంటాం. हम विश्वास में बहुत ही मजबूत होते हैं। చాలా మంది అనుకుంటారు విశ్వాసం అంటే నోటితో చెప్పే మాట అనుకుంటారు. और बहुत सारे लोग ऐसा सोचते हैं कि विश्वास जो है केवल मुंह से बोलने वाली बातें हैं। విశ్వసిస్తున్నావా అంటే "హా, విశ్వసిస్తున్నా" अगर कोई पूछे कि आप विश्वास करते हैं तो वो कहते हैं हाँ मैं विश्वास करता हूँ, అని హృదయం నుంచి ఆ విశ్వాసం ఉంది. लेकिन हमारे हृदय के अंदर से वो विश्वास नहीं होता, ఈ పెదవుల మాటలు మట్టుకే. केवल वो हमारे होठों से निकलता है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, దేవుడు అన్నాడు, ఆవగింజంత విశ్వాసమైన నీకున్నను. अगर तेरे अंदर राई के दाने बराबर विश्वास भी हो तो, నేను ఎప్పుడైతే విశ్వాసంలో బలపడతా ఉన్నానో, जब मैं विश्वास में मजबूत होते गया, నేను దేవుని ఇలా అడుగుతాను, ప్రభు ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది కదా, तब मैंने प्रभु से पूछा, प्रभु वो राई का दाना बहुत छोटा होता है, అంత చిన్న విశ్వాసం కూడా నాకు లేదా? क्या इतना छोटा विश्वास भी मेरे अंदर नहीं है? అప్పుడు దేవుడు నాకు బయలుపరిచినది ఏంటంటే, तो परमेश्वर ने मुझ पर ये प्रकट किया, ఈ ఆవగింజకి ఇంకా మిగతా గింజలకు ఉన్న తేడా నాకు దేవుడు చెప్పాడు. ये राई का बीज और जो बाकी बीज होते हैं उसमें क्या अंतर है प्रभु ने बताया। మిగతా సీడ్స్ అన్ని, మిగతా గింజలన్నిటిలో గాలి పొరలు ఉంటాయి, और जो बाकी के बीज होते हैं उसके अंदर खोखलापन होता है, ఆవగింజలో ఎటువంటి గాలి పొరలు ఉండవు. लेकिन जो राई का बीज होता है उसमें कोई खोखलापन नहीं होता, वो पूरा पैक होता है, అది సంపూర్ణంగా ఒక గింజ. वो पूरा एक बीज होता है। అప్పుడు దేవుడు అన్నారు, అది సైజ్ చిన్నది కాదు, సంపూర్ణంగా ఉంది तो అన్నారు. प्रभु ने कहा कि उसका आकार छोटा है लेकिन वो संपूर्ण रीति से परिपूर्ण है वो। నీ విశ్వాసం కూడా సంపూర్ణంగా ఉండాలి అని దేవుడు అన్నారు. आपके अंदर भी वही पूर्ण विश्वास होना चाहिए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది మనం అనుకుంటాం ఆవగింజంత విశ్వాసం కూడా లేదని నాకు అనుకుంటాం. प्रिय परमेश्वर के लोगों, कई बार हम लोग भी सोचते हैं कि क्या राई के दाने पर विश्वास नहीं है मेरे अंदर। ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవగింజ అంటే చిన్న ఆవగింజ కాదు, राई का दाना वो छोटा सा बीज ही नहीं है, సంపూర్ణమైన విశ్వాసం మనం. लेकिन उसमें पूर्णपन है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనం విశ్వాసంలో ఎదుగుతా ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. जब हम विश्वास में बढ़ते हैं तब हम मजबूत होते हैं। మంచిగా దేవుళ్ళ విశ్వాసాన్ని నడుస్తూ ఉంటాం, शुरुआत में हम अच्छा यीशु के पीछे चलते हैं, శ్రమలను జయిస్తూ ఉంటాం. हम संकट में खड़े रहते हैं अच्छे से, కొద్ది రోజులు గడిచిన తర్వాత, लेकिन कुछ दिन बीतने के बाद, ఎలా అయితే పేతురు కొద్ది దూరం మంచిగా విశ్వాసంతో నడిచినప్పుడు మనం కూడా అటు రీతిగా మంచిగా నడుస్తాం. और जैसा पतरस थोड़ी देर विश्वास में अच्छे से चला, हम भी कुछ देर चलते हैं, కొన్ని సంవత్సరములైన పిమ్మట, लेकिन कुछ वर्ष बीतने के बाद, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్న శ్రమలు మనం చూసి పడిపోతా ఉంటాం. परमेश्वर के लोगों, जब हम आजू बाजू के समस्याओं को देखते हैं, हम विश्वास में कमजोर होते మరి हैं, చుట్టుపక్కల ఉన్న సందర్భాలను చూసి మనం మునిగిపోతా ఉంటాం. और हमारे आजू बाजू में जो वातावरण है उसको देखकर हम लोग डूबते जाते మనం हैं। అనుకుంటాం, అమ్మో నేను జయించలేనేమో, हम लोग सोचने लगते हैं कि क्या मैं इन पर विजय पाऊंगा, అమ్మో
అమ్మో నేను నడవలేనేమో, शायद मैं नहीं चल सकता। ఎప్పుడైతే నీకు సందేహం వస్తుందో जब आपके अंदर ये संदेह आएगा, అప్పుడు నువ్వు నీ ఆత్మీయతలో పడిపోతా ఉంటావు. तब ही आप आपके आत्मिक जीवन में गिर जाते हैं। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, సందేహింపవలదు. संदेह नहीं करना है, ఎప్పుడు నువ్వు సందేహింపకూడదు. कभी भी संदेह नहीं करना है। ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో जब हमारे अंदर विश्वास होता है, అసాధ్యాన్ని సాధ్యపరుస్తావు. असंभव को संभव करते हैं। యేసుక్రీస్తు వారి యొక్క నామమును ఎప్పుడైతే ప్రార్థిస్తావో, यीशु के नाम में जब प्रार्थना करते हैं, ప్రతి అసాధారణమైనది నువ్వు చేయగలుగుతావు. जो कुछ असंभव है वो आप कर सकते हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనం మత్తయి సువార్త చూసినట్లయితే यदि हम मत्ती रचित सुसमाचार देखेंगे, 7వ అధ్యాయము 7 अध्याय 7వ వచనం 7 वचन, మొదటి లైన్ ఒకటి చదువుతాం. मत्ती 7 अध्याय 7 वचन। అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా। చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? यीशु मसीह क्या कहता है यहाँ पे देखिए, అడుగుడి మీకు ఇయ్యబడును. मांगो तो तुमको दिया जाएगा। మనలో చాలా మంది దేవుని అడగం. हमें से बहुत सारे लोग प्रभु से नहीं मानते। మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, हमको एक ऐसा हमारे मन में होता है, దేవుడికి తెలీదా, क्या परमेश्वर को नहीं मालूम, నా జీవిత స్థితి గురించి దేవుడికి తెలీదా, क्या मेरे परेशानियों के बारे में परमेश्वर को नहीं मालूम, నన్ను చూసుకోలేడా. क्या वो नहीं देखता है। మన మాటలన్నీ ఇలా ఉంటాయి. हमारी बातें ऐसी होती है, మనం దేవుడు ఏమంటాడంటే వాక్యంలో అడుగుడి మీకు ఇవ్వబడును. लेकिन वचन में प्रभु कहता है कि मांगो तो तुमको दिया जाएगा। మనం దేవుని ప్రశ్నించొద్దు, మనం దేవుని శోధించొద్దు. हम प्रभु से प्रश्न नहीं पूछना है, हम उसकी परीक्षा नहीं करना है। కొద్దిమంది ఇలా ప్రార్థిస్తారు, ఏ ప్రభువా నీకు తెలీదా, कुछ लोग ऐसी भी प्रार्थना करते हैं, प्रभु क्या तू नहीं जानता है, మరి నీ వాక్యం తెలీదా, क्या आपको वचन नहीं मालूम। నువ్వు అడగాలిగా దేవుడిని. जैसे आपको भी मांगना है ना प्रभु से। దేవుడు ఏమన్నా అడుగుడి నీకు ఇవ్వబడును అన్నాడు. प्रभु ने कहा मांग तो तुझे दिया जाएगा, అడుగు ప్రతి వానికి और मांगने वाले हर एक को ఇవ్వబడును. मिलता है। హల్లెలూయా. हालेलुया। నువ్వు అడగడం ఆలస్యం, దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. आपका मांगना ही बस देरी है, प्रभु देने के लिए तैयार है। కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం దేవుని సరిగ్గా అడగం. लेकिन हमारी समस्या क्या है, आप परमेश्वर से मांगते नहीं है। ఈ అంత దినములలో ఆత్మ అనేది చల్లారిపోతా ఉంది. इन अंतिम दिनों में आत्मा जो है वो बुझते जा रहा है, పాపం అనేది పెరిగిపోతా ఉంది. पाप बढ़ते जा रहा है, క్రైస్తవ్యంలో ఉన్న ఉజ్జీవం అనేది తగ్గిపోతా ఉంది. मसीहत में जो जागृति है वो कम होते जा रहा है। ఎందుకు? क्यों? బద్ధకం పెరిగిపోయి మనకి हमारे अंदर जो आलस है वो बढ़ते जा रहा है, బద్ధకం పెరిగిపోయి మనం ప్రార్థన చేయము. आलस बढ़ते जा रहा है हमारे अंदर, इसलिए हम प्रार्थना नहीं कर पाते। బద్ధకం పెరిగిపోయి దేవుడిని సరిగ్గా విశ్వసించు. जब हमारे अंदर ये आलस बढ़ता है तो हम विश्वास भी नहीं कर पाते। బద్ధకం పెద్ద సాతాను గాడు, हमारा आलस जो है बहुत बड़े शैतान के ఆడే समान పెద్ద है, సైతాను. वही बहुत बड़ा शैतान है। ఆడేం చేస్తా ఉంటాడు, वो क्या करता है, దేవుడు అంటాడు నువ్వు ప్రార్థించు, प्रभु कहता है तू प्रार्थना कर, వీడు వచ్చి అంటాడు ఇప్పుడు ఎందుకు తలవాచి. और ये शैतान आके बोलता है ये अभी नहीं, थोड़ी देर बात कर। సరే కొద్ది సమయం గడిచిన తర్వాత నువ్వు ఇప్పుడు ప్రార్థించు అని చెప్పేసి మరలా దేవుడు అంటే अगर और कुछ देर के बाद प्रभु फिर से बोलेगा अभी आप प्रार्थना करो, అన్ని పనులు చేసుకుని వలసిపోయి ఇప్పుడే ప్రార్థన చేయాలా, రేపు చేసుకో. और वो फिर से आपको कहता है कि अभी बहुत सारे काम करके तू थक गया है ना, अभी मत कर, कल कर। హల్లెలూయా. हालेलुया। ఈ బద్ధకం పెద్ద సాతాను. ये आलस जो है वो बहुत बड़ा शैतान है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఎప్పుడైతే బద్ధకం అనేది మన జీవితంలో ఉంటుందా, जब ये आलस हमारे जीवन में आता है మనం ఎన్నడూ కూడా ఆత్మీయతలో బలపరచబడు. और हम कभी भी आत्मिक रीति से मजबूत नहीं होते। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరం చెప్తాం నేను బద్ధకస్తుని కాదు, బద్ధకస్తురాలను కాదని. हम सभी लोग कहेंगे कि मैं आलसी नहीं हूँ, ఆ సాతాను గాడికి ఎప్పుడు రే సాతానా నేనేంటి బద్ధకస్తుని కాదు, और शैतान को आप बोलो कि ये शैतान मैं आलसी नहीं हूँ, నేను యేసుక్రీస్తు వారి యొక్క కుమారుడు కుమార్తె. मैं यीशु मसीह का बेटा और बेटी हूँ। నాలో ఒక బద్ధకం లేదు, मेरे अंदर कोई आलस नहीं है, నాలో ఒక బలమైన శక్తి ఉంది. मेरे अंदर महान सामर्थ्य है, ఆ శక్తితో నా దగ్గరకు వచ్చి ఒక కాల్చి పడేస్తాను. और उस सामर्थ्य से यदि तू मेरे पास आएगा तो तुझको जला कर रखो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనలో చాలా శక్తి దేవుడు ఇచ్చాడు. और परमेश्वर ने हमारे अंदर महान सामर्थ्य दिया है। మనం నార్మల్ వ్యక్తులం కాదు, हम साधारण व्यक्ति नहीं है, సూపర్ న్యాచురల్ మనం. और हम बहुत ही अलौकिक व्यक्ति है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నడుస్తున్నామా సూపర్ న్యాచురాలిటీలో నడవాలి మనం. हम जब चलते हैं तो हम लोग अलौकिक व्यक्ति के समान चलना है, ఎందుకంటే దేవుడు మనల్ని సాధారణ వ్యక్తులుగా పిలవలేదు. क्योंकि परमेश्वर ने हम लोग को साधारण व्यक्ति के समान नहीं बुलाया। మనం పిలిచిన దేవుడు కాబట్టి మనం స్పెషల్.
आपको परमेश्वर ने बुलाया है इसलिए आप विशेष है। దేవుడు మిమ్మల్ని చాలా మంది తిట్టుండొచ్చు, आपको बहुत सारे लोगों ने आपको गाली दिया होगा, వాళ్ళు తిట్టలేదు కానీ మస్తు తిట్టారు చాలా మంది. आपको शायद गाली दिए होंगे या नहीं, लेकिन मुझे तो बहुत सारे लोगों ने गाली दी। స్కూల్ టీచర్లకి వెళ్ళి అందరు తిడుతుంటున్నాను, और स्कूल के टीचर लोग सब लोग गाली देने लगे। బుద్ధి లేదురా నీకు అంటుండే, बहुत सारे लोग बोलने लगे तेरे पास दिमाग नहीं है, ఎవరైనా పిచ్చోడు అని కొంతమంది అంటుంటారు, तू पागल है, ऐसा कुछ लोग कहते थे। కొంతమంది ఇంకేవో తిడుతుండే. और कुछ लोग और कुछ बोलते थे। దేవుడు యోగ్యులను విలువడు. परमेश्वर जो है वो योग्य लोगों को नहीं बुलाता है, ఎవరైతే పిచ్చి పిచ్చుకున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళని యోగ్యులుగా చేస్తాడు. और जो किसी काम के नहीं है उसको बुलाकर प्रभु उन्हें योग्य बनाता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చాలా మంది తిట్టొచ్చేమో, आपको बहुत सारे लोगों ने कुछ भी बोला होगा, పనికిరాందా అని అనొచ్చేమో, बेकार है ऐसा बोला होगा, పనికిరాని వాడవరు నువ్వు అనొచ్చు, कोई काम का नहीं है ऐसा बोला होगा, నీకు అసలు బుద్ధి లేదనొచ్చు, तेरे पास दिमाग नहीं है ऐसा बोला होगा, జ్ఞానం లేదనొచ్చు, तेरे पास कोई समझ नहीं है ऐसा बोला होगा, దేనికి పనికిరావనొచ్చు. तो किसी काम का नहीं है ऐसा बोला होगा, మనుషులు అట్లా అనొచ్చేమో, लोग ऐसा बोले होंगे। కానీ దేవుడు ఒక వింతతో మిమ్మల్ని చూస్తాడు. लेकिन परमेश्वर एक अलग रूप से आपको देखता है, ఎందుకంటే దేవుడు మనిషి కాదు కదా, क्योंकि परमेश्वर मनुष्य नहीं है, ఆయన సృష్టికర్త. वो सृष्टि करता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆ సూపర్ న్యాచురాలిటీతో చూస్తాడు. जब वो आपको देखता है, आपके अंदर महान सामर्थ्य को वो देखता ఆయన है, మహాశక్తిమంతుడు. वो महान सामर्थ्य है। మన కుమారుడు కుమార్తెగా పిలువబడుతున్నామంటే हम उसके बेटे और बेटियां कर कर बुलाए जा रहे हैं, మనం కూడా इसलिए हम लोग भी सर्वशक्तिमान है। యేసు నామములో మనం కూడా సర్వశక్తి. यीशु के नाम में हम भी सामर्थ्य है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎప్పుడు మన ప్రాబ్లమ్స్ చూసి భయపడకండి, कभी भी हमारी समस्याओं को देखकर हमें डरना नहीं, సందర్భాలను చూసి భయపడకండి, आपके सिचुएशन को देखकर नहीं डरना है, రోగములను చూసి భయపడకండి, बीमारियों को देखकर नहीं डरना है, చాతపడలను చూసి భయపడకండి. और ये बहुत सारे ऐसे निर्बलताओं को देखकर नहीं डरना है। ఈ యొక్క దయ్యాలని సాతాను నుంచి అస్సలు భయపడకండి. शैतान और दुष्टता के कार्यों को देखकर बिल्कुल ही नहीं डरना है, ఎందుకంటే దేవుడు ఒక శక్తిని నీకు ఇచ్చాడు. क्योंकि परमेश्वर ने आपको एक सामर्थ्य दिया है, ఆయన ఆత్మతో నీకు శక్తిని ఇస్తున్నాడు దేవుడు. उसकी आत्मा के द्वारा आपको सामर्थ्य दिया है। ఎప్పుడైతే ఆయన ఆత్మ నీలో ఉంటుందో और जब आप उसकी आत्मा आपके अंदर होती है, ఆత్మ ఒక అధికారం మనలో ఉంటుంది. और उसकी आत्मा के द्वारा एक अधिकार हमारे पास होता है, ప్రపంచాన్ని శాసించే అధికారం దేవుడు మనకి ఇస్తాడు. संसार को अपने आधीनता में रखने का सामर्थ्य प्रभु हमें देता है। ఆ యొక్క ప్రపంచంలో ఆ సాతాను వాడు కూడా. और इस सृष्टि में वो शैतान एक व्यक्ति ఈ है, ప్రపంచంలో ఆ రోగం ఒకటి, और इस सृष्टि में वो बीमारी एक है, ఈ ప్రపంచంలో చాతపడు ఒకటి. और इस सृष्टि में वो जो जादू टोने के सामर्थ्य वो एक है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, దేవుని ఒక కుమారుడుగా కుమార్తెగా నువ్వు పిలబడుతున్నావు అంటే आप परमेश्वर के बेटे और बेटी इस रीति से आप बुलाए जा रहे हैं, అధికారం నీలో ఉన్నది కాబట్టి इसका मतलब अधिकार आपके पास है। యేసు నామములో లోకం నీ కాళ్ళ కింద ఉంటుంది. यीशु के नाम में सृष्టి आपके पैरों के नीचे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। సందర్భాలను చూసి భయపడకండి. हम लोग यहाँ वहाँ की चीजों को देखकर नहीं डरना है। మీ కుటుంబంలో ఏమైనా ఆర్థిక సమస్యలు వస్తున్నాయేమో, आपके परिवार में आर्थिक समस्या होंगी, మీ కుటుంబంలో ఏమైనా అనారోగ్యములు వస్తున్నాయేమో, आपके परिवार में कोई बीमारियां होंगी, నీ కుటుంబంలో ఇంకేదైనా సమస్యలు, आपके परिवार में और कोई समस्या होगा, సందర్భంతో మాట్లాడు. हम लोग उन समस्याओं से बात करेंगे। హల్లెలూయా, हालेलुया। ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు అలాని చూసి ఆగిపో అన్నారు, వెంటనే ఆగిపోయినాయి అవి. जिस रीति से यीशु ने उस तूफान को देखकर बोला कि रुक जा, वो तुरंत रुक गए। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, నువ్వు అధికారం కలిగి ఉన్నావు. आपके पास वो अधिकार है। ఆ అధికారం ఎప్పుడు వస్తుంది? वो अधिकार कब आएगा? ఇప్పుడు విశ్వాసం నీలో ఉండదో అప్పుడు అధికారం जब ఉంటుంది. विश्वास आपके अंदर है तब वो अधिकार आएगा। ఆ అధికారంతో సందర్భాలతో మాట్లాడు. वो अधिकार के साथ आपकी परिस्थितियों से आप बात करो। అప్పులున్నాయా? क्या आप कर्जे में हैं? అప్పులతో మాట్లాడు. उन कर्जे से बात करो। అప్పుల యేసునామమున ఆజ్ఞాపిస్తున్నాను, నా జీవితం నుంచి వెళ్ళిపో. कर्जा में यीशु के नाम में आज्ञा दे रहा, मेरे जीवन से निकल जा। కొంతమందికి కడుపులో బాగా వస్తూ ఉంటుంది, कुछ लोगों को पेट में बहुत दर्द होता है, కొంతమంది తలనే బాగా వస్తూ ఉంటుంది, कुछ लोगों को सिर में बहुत दर्द होते रहता కొంతమంది है, కొన్ని రోగాలు అలా లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. और कुछ लोगों को ऐसी बहुत सारी बीमारियां उनके जीवन पर रहती है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के నువ్వు लोग, అధికారం కలిగి ఉన్నావు, आप अधिकारी हैं, శక్తి కలిగి ఉన్నావు. आपके पास सामर्थ्य है, దాన్ని గద్దించి చేస్తున్నావు. उसको डांटो यीशु के नाम में। ఏమని చెప్పాలి? కడుపు నొప్పి వచ్చినప్పుడు కడుపు నొప్పి యేసునామమున నాకు ఆజ్ఞాపిస్తున్నాను, నా జీవితం నిలబెట్టాలి. जब आपके पेट में दर्द हो रहा है, आप उससे बोलो यीशु के नाम में मेरे पेट दर्द निकल जा। ఎప్పుడైతే విశ్వసించి మాటలు పలుకుతావో, जब आप विश्वास कर कर बोलते हैं, ఎప్పుడైతే యేసునామమున మాటలు పలుకుతావో, जब आप यीशु के नाम में बोलते हैं, ప్రతి
అసాధ్యమైనది సాధ్యపరచబడు. और जो असंभव चीजें हैं वो संभव होती है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। నా విశ్వాసం అనేది స్టార్టింగ్ లో ఉన్నప్పుడు जब मैं विश्वास में शुरुआत में था, అంటే ఎప్పుడో అనుకోకండి, నేను చాలా చిన్న కేవలం నాకు 25 ఇయర్స్ నాకు ఇప్పుడు. मैं अभी केवल 25 साल का हूँ। హల్లెలూయా. हालेलुया। ఒక 2 సంవత్సరాల ముందు 2 साल पहले నేను అప్పుడే ఆత్మీయతలో ఎదుగుతా ఉన్నా. और मैं तभी आत्मिक रीति से बढ़ने की शुरुआत में था। ఎదుగుతున్న సమయంలో దేవుడు నేను ఎంతో ఉపవాసం పెట్టి ప్రార్థన చేస్తుండే. और जब मैं शुरुआत में विश्वास करता था, बहुत ही उपवास के साथ प्रार्थना करता था। ఏడుస్తుంటే బైబిల్ మొత్తం నడిచిపోతుండే. और बहुत ही मैं रोता था, मेरा बाइबल भी भीग जाता। పాత బైబిల్ మొత్తం ఇట్లా మార్క్స్ ఉంటాయి ఏడుపు మచ్చలా. मेरे पुराने बाइबल में आप देखेंगे तो वहाँ पे आंसुओं का वो निशान अभी भी दिखेंगे। అడుగుతా ప్రభు నన్ను ఇంకా అభిషేకించు. मैं और मांगता था, प्रभु मुझे और अभिषेक कर। నాకు ఈ ఆత్మ సరిపోదు, ఇంకా నీకు ప్రభు. प्रभु ये आत्मा मुझे नहीं, और भी आत्मा चाहिए। విశ్వాసంతో అడుగుతా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. विश्वास से मांगने से प्रभु निश्चय देगा। అయితే ఒక రోజు నేను ఒక కూడికలో ఉన్నా. और एक दिन मैं एक हाउस ग्रुप में था। నేను ఎప్పుడైతే వాళ్ళ రూమ్ లో ప్రార్థన చేస్తా ఉన్నానో మా మినిస్ట్రీ వాలంటీర్ ఒక అతనికి ఒక కాల్ వచ్చింది. जब मैं उस घर में प्रार्थना कर रहा था तो हमारे साथ काम करने वाले एक व्यक्ति को फोन आया। అక్కడ ఒక యవనస్తురాలు మా వాలంటీర్తో మాట్లాడుతూ ఉంది. और वहाँ पे एक जवान बहन हमारे वॉलंटियर से बात कर रही है। ఆమె ఎలా అంటుంది, అన్న నేను పక్కా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను. और वो ऐसा बोल रही थी कि भैया मैं ब्राह्मण परिवार से हूँ। మా మమ్మీని ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చాం. मेरी माँ को यहाँ पे हॉस्पिटल में लेके आए। హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయనంటారు. और हॉस्पिटल में डॉक्टर लोग इलाज नहीं करेंगे बोल रहे हैं। క్యాన్సర్ బాడీ అంతా వ్యాపించింది. और उसके शरीर में कैंसर पूरे शरीर में भर गया। మా మదర్ ఇంకెక్కువ రోజులు బ్రతకాలని నాకు చనిపోతారని డాక్టర్స్ అంటారు. डॉक्टर ने कहा कि आपकी माँ और ज्यादा देर नहीं रहेगी, मर जाएगी। ఎన్ని గంటలు కూడా చెప్తలేదన్న. और कितने घंटे रहेंगे वो भी नहीं बता पा रहे। డాక్టర్స్ భయంతో హాస్పిటల్ అడ్మిట్ కూడా చేసుకోవాలి. और डॉक्टर इस डर से हॉस्पिटल में एडमिट भी नहीं ले रहे। నేను ఫుల్ ఏడుస్తా ఉంటే ఒక అంకుల్ వచ్చి మీ నెంబర్ ఇచ్చారన్న. और मैं बहुत ही रो रही थी, तब एक व्यक्ति ने आकर आपका नंबर मुझे दिया। అప్పుడు మా వాలంటీర్ వచ్చి నాకు చెప్పారన్న ఇది ఇలాగా దాన్ని ఒకసారి ప్రేయర్ చేయండి. तब हमारे वॉलंटियर्स मेरे पास आके बोलने लगे कि भैया ऐसी परिस्थिति आप प्रार्थना करो। ప్రార్థన చేసిన విశ్వాసంతో. मैंने विश्वास से प्रार्थना किया। ఎట్లా ప్రార్థన చేయాలి మనం? कैसा प्रार्थना करना? పెదవులతో చేయాలా? या होठों से करना है? మనం ఏం చేస్తుంది మనం చాలా కన్నింగ్ ఉంటాం. हम लोग जो है बहुत ही ऐसा कुड़कुड़ाते हैं। మన గృహంలో సమస్య ఉంటే హృదయం నుంచి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం. जब हमारे घर में हमारे परिवार में समस्या होती है तो हम लोग रो रो कर प्रार्थना करते हैं। అదే పక్క వాళ్ళది మన ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చిందా? लेकिन यदि वो बाजू वाले का किसी का प्रार्थना का निवेदन आया, ప్రభు చూసుకోండి ప్రభు మీరు. आप लोग बोलते हैं प्रभु आप देख लीजिए। కన్నీరు గారదప్పుడు हमारे आंखों से आंसू नहीं निकलते, విశ్వాసం ఉండదు. विश्वास नहीं होता। అలా చాలా మంది ఆశీర్వదింపబడకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే. हम में से बहुत सारे लोग आशीषित नहीं होने का मुख्य कारण यही है। ఎందుకంటే ఎప్పుడు కూర్చో ప్రార్థనలో మన గురించి మనం ఏడుస్తూనే కూర్చుంటాం, కానీ పక్కల గురించి ప్రార్థన చేసింది ఏనాడు లేదు. क्योंकि हमेशा हम अपने लिए ही प्रार्थना में रोते रहते हैं, लेकिन बाजू वाले के लिए कभी हम रोते नहीं। ఎంతమంది నశించిపోతున్న ఆత్మల గురించి భారం కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తారు. कितने लोग नाश होने वाले लोगों के लिए विश्वास के साथ प्रार्थना करते हैं। చేతులు లేపుతారు చూడాలని. कितने लोग आपके हाथों को उठाइए। హల్లెలూయా. हालेलुया। ఇక చేతులు లేపలేక. बहुत सारे लोग हाथ नहीं उठाए। హల్లెలూయా. हालेलुया। మీ అందరినీ దీవించుగాక. प्रभु आप सबको आशीष दे। హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇతరుల గురించి భారం కలిగి ప్రార్థిస్తామో जब हम औरों के लिए बहुत ही बोझ के साथ प्रार्थना करते हैं, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. तब प्रभु हमें आशीर्वाद देता है। హల్లెలూయా. हालेलुया। అయితే నేను ప్రార్థిస్తున్నా ఇంటికి వెళ్ళేసి, जब मैं घर जाकर प्रार्थना करने लगा, ప్రభా ఆ స్త్రీకి ఇలా క్యాన్సర్ ఉంది కదా ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నా యేసు నామమున స్వస్థతను ప్రకటిస్తున్నా ప్రభా అని చెప్పేసి ప్రార్థించాలి. मैं इस रीति से प्रार्थना करने लगा, प्रभु उस स्त्री के अंदर कैंसर है, मैं यीशु के नाम में आज्ञा देता हूँ कैंसर निकल जाए। అని ప్రార్థించి మంచిగా వండుకున్నాను. और मैं प्रार्थना कर कर सो गया। నెక్స్ట్ డే నేను అలా వర్క్ వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ వేరే వాళ్ళ ఇంట్లో కాటేజ్ ప్రేయర్కి వెళ్ళాను. और मैं सुबह उठकर दूसरे घर में प्रार्थना के लिए गया शाम को। నైట్ 9 o'clock అనుకుంటా మంచి వర్షిప్ లో ఉన్నాం మేము. और रात में लगभग 9 बजे हम अच्छी आराधना में थे। మంచి బలంగా దేవుని ఆరాధిస్తాం. हम बहुत ही मजबूती से प्रभु की आराधना करते రూమ్ లో ఉన్న వాళ్ళందరూ అన్ని భాషలు
మంచి వర్షం చేస్తాం. और उस रूम के सारे लोग अन्य भाषाओं से भरकर अच्छी आराधना करने लगे। అప్పుడు దేవుని స్వరం నాకు వినిపిస్తా ఉంది. तब प्रभु की आवाज मुझे सुनाई। ఆ క్యాన్సర్ ముందుగా మా గురించి ప్రార్థించి కూడా वो कैंसर की बहन है, उसके लिए प्रार्थना करो अभी। నేను చేసిన కదా ప్రభు అని నన్ను मैंने कहा प्रभु मैंने तो किया ना। ఇప్పుడు చేయన్నాడు దేవుడు. प्रभु ने कहा नहीं अभी कर। సరే అని చెప్పేసి ప్రార్థన స్టార్ట్ చేసి और मैंने हाँ कर कर प्रार्थना शुरू किया। ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉన్న దేవుడు మరణ దూతను పక్కన లాగిపిస్తా ఉన్నాడు. और जब मैं प्रार्थना करने लगा तो वहाँ पे प्रभु मृत्यु के दूत को मुझे वहाँ पे दिखा रहा నేను था। చెప్పిన ప్రభువా మరణ దూత కనిపిస్తుంది. मैंने कहा प्रभु वो मृत्यु का दूत वहाँ पे दिख रहा है। నువ్వు నా కుమారుడివి, प्रभु ने कहा तू मेरा बेटा है, నువ్వు నా నామమున దాన్ని గద్దించి అక్కడి నుంచి పారిపోతానంటే तू मेरे नाम से उसको डांट और वो वहाँ से भाग जाएगा। నేను విశ్వాసంతో నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నావు మరణ దూత పో అక్కడి నుంచి అన్నాడు. मैंने विश्वास से प्रार्थना करके कहा हे मृत्यु के दूत वहाँ से निकल जाए यीशु के नाम में। అది వెళ్ళిపోయింది. वो निकल गया। నాకు దర్శనంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది మొత్తం. और प्रभु मुझे दर्शन में ये स्पष्ट रीति से दिखा रहा। ఆ పైకి దేవుని ఒక అభిషేకం దిగి వచ్చింది. उसके ऊपर प्रभु का अभिषेक ఆ उतरते हुए క్యాన్సర్ అంతా హీల్ అయిపోతున్నట్టు నేను చూశాను. उसके शरीर का पूरा कैंसर वो चंगा होते जा रहा। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నేను దర్శనంలో చూసిన నాకు క్లారిటీ లేదు ఇంకా. मैंने दर्शन में देखा उन चीजों को। నేనేం చేసిన దేవుడు నాకు చూపించింది కదా అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేయమని వాలంటీర్కి చెప్పిన. मैंने कहा अपने वॉलंटियर से कि प्रभु ने मुझे ये दिखाया अभी फोन चालू करो। ఫోన్ నా నెంబర్ ఎత్తుకని చెప్పేసి అన్న. उसका नंबर ढूंढो अपने मोबाइल में। ఎతికిండి అన్న నెంబర్ కనిపిస్తానా అన్న. और उसने ढूंढ ढूंढ कर कहा भैया नंबर नहीं मिल रहा है। నేను అన్న దేవుడు కార్యం చేసిన ఖచ్చితంగా కాల్ చేస్తున్నామా అన్న. और मैंने कहा परमेश्वर ने काम किया है वो जरूर फोन करेगी। సరిగ్గా రాత్రి 11 గంటలకు ఫోన్ వచ్చిందాము. और लगभग रात में 11 बजे उस स्त्री का फोन आया। ఆమె ఏడుస్తూనే ముందు ఫోన్ చేసి वो फोन कर बहुत ही रोने लगी। మా వాలంటీర్ అడుగుతున్నాడు ఏమైందమ్మా చెప్పు. हमारे वॉलंटियर्स पूछने लगे बहन क्या हुआ बताओ। ఏడుస్తూనే ఉంది, ఏడు ఆపుతలేదు. वो रोते ही जा रही रोते ही जा रही ఏడుస్తూనే ఉంది. वो रोते ही जा रही। నేను అడిగి ఆయనకి ఆశ్చర్యం ఏమైందమ్మా చెప్పమ్మా. और वो पूछ कर वो तंग आ गया और आखिरी में बोला क्या हुआ बहन बताओ। అసలు ఎందుకు ఏడుస్తున్నావు क्यों रो रहे हैं? చెప్పేయడం అని చెప్పేసి అన్నాడు. क्यों रो रहे वो तो भी बताकर बाद में रो। అప్పుడు ఆమె అన్న అమ్మ 8 గంటలకు చనిపోయింది అన్న. तब उसने उस स्त्री ने बोला कि भैया माँ 8 बजे मर गई। డెత్ సర్టిఫికేట్ అంతా రాసిరన్న. और डेथ सर्टिफिकेट उन्होंने लिख के दिया। హాస్పిటల్ బిల్ క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళిపోమన్నా. हॉस्पिटल का बिल क्लियर करके घर ले जाओ कहा उस लाश को। క్యాన్సర్ అంటే మొత్తం బాడీ అంతా వచ్చేసిందంట. कैंसर पूरे शरीर में फैल गया। అమ్మ చనిపోయిందన్న. माँ मर गई। అప్పుడు అన్న బయటికి వెళ్ళేసి అప్పులు తీసుకొని కొంచెం డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్ బిల్ క్లియర్ చేసిండు. और मेरा भाई जो है बाहर निकल कर कुछ कर्जा लेकर हॉस्पिटल का बिल उसने चुका था। డెత్ సర్టిఫికేట్ అన్ని మేము తీసుకున్న తర్వాత और डेथ सर्टिफिकेट हम लोगों ने ले लिया। ఇంకా అంబులెన్స్ అంతా రెడీ చేస్తున్నాం అన్న మమ్మీని తీసుకెళ్ళడానికి. एम्बुलेंस वगैरह हम लोग तैयार कर रहे हैं उसको ले जाने के लिए। సరిగ్గా 9:30కి నేను రూమ్లోకి వెళ్ళినా అన్న మా అమ్మ రూమ్లోకి. और 9:30 बजे ठीक मेरी माँ के रूम में गई। సామాన్లన్నీ సర్దుతాం అన్న. मैं अपने सामानों को सब तैयार कर रही थी। ఒకటేసారి గట్టిగా మమ్మీ ఊపిరి పీల్చుకున్నాను. और अचानक मेरी माँ ने श्वास लिया। వాలంటీర్ ఆ మరణదూతను గద్దించిన టైం ఏం చేసిండు రాసుకున్నాడు అన్నమాట. हमारे वॉलंटियर्स ने उस टाइम को लिखा जब मैंने मृत्यु के दूत को डांटा था। ఎప్పుడైతే యేసునామమున దాన్ని గద్దించిన టైం రాసుకున్నాడు. जब उसने मैंने यीशु के नाम में उस शैतान को डांटा था उसने उस टाइम को लिख लिया। నేను అన్నాడు అమ్మ నువ్వు టైం చెప్పక నేను చెప్తా టైం అన్నాడు. और उसने बोला बहन आप टाइम मत बताओ मैं बताऊंगा। మీ అమ్మ సరిగ్గా 9:37 అనుకుంటా కరెక్ట్ నాకు గుర్తులేదు. 37 నిమిషాలు కదా మళ్ళీ లేచింది అని చెప్పేసి అన్నాడు. और उसने कहा कि आपकी माँ लगभग 9:37 पर वो जिंदा हो गई। అప్పుడు ఆమె చెప్పింది, అన్న సరిగ్గా అదే టైంలో రూమ్లోకి వెళ్ళి సర్దుతా ఉన్నా అన్న. और उसने कहा कि मैं ठीक वही टाइम पर मैं रूम में जाकर सामानों को तैयार कर रही थी। అప్పుడు సడన్ గా మమ్మీ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. और उस समय अचानक मेरी माँ ने श्वास लिया। లేచి బెడ్ పైన కూర్చుంది. वो उठकर बेड पे बैठ गई। క్యాన్సర్ మొత్తం వెళ్ళిపోయిందన్న. कैंसर पूरा निकल गया भैया। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు జీవించాడు. हमारा परमेश्वर जीवित परमेश्वर है। చనిపోయిన వారిని సైతం తిరిగి లేపే శక్తి యేసుక్రీస్తు ప్రభువారి నామానికి మాత్రమే ఉంది. मुर्दों को उठाने का सामर्थ्य केवल यीशु के नाम में ही है। హల్లెలూయా. हालेलुया। ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ప్రార్థిస్తావో जब आप विश्वास कर प्रार्थना करते हैं అప్పుడు సమస్తము యేసు నామమున నీకు కూడా సాధ్యమే. और वो सब कुछ आपके लिए भी संभव होगा। మనం విశ్వసించి ప్రార్థిస్తాం. हमें विश्वास करके प्रार्थना करना। ప్రార్థన ఎలా ఉంటుందంటే పెదవుల నుంచి ప్రార్థన.
हमारी बहुत बार प्रार्थना केवल होठों से निकलता है। మన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన సరైన ప్రార్థన ఏంటంటే కాదు. होठों से निकलने वाली प्रार्थना ही हमारे लिए कभी बहुत ही अच्छी प्रार्थना नहीं है। హృదయాంతరం నుంచి ఎప్పుడైతే నీ మొరలు దేవుని యొద్దకు వస్తాయో, लेकिन जो प्रार्थना हमारे हृदय से निकल कर आता है విశ్వాసపూరితమైన ప్రార్థన. वही विश्वास सहित प्रार्थना है। ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తావో, और जब आप विश्वास के साथ प्रार्थना करते हैं, యేసు నామమున సమస్తము నీకు సాధ్యం. यीशु के नाम में सब कुछ आपके लिए संभव है। యోహాను సువార్త మనం చూసినట్లయితే यूहन्ना रचित सुसमाचार यदि हम देखेंगे तो 14వ వచనం దేవుడు ఏమన్నాడండి? నా నామమున మీరు నన్ను ఏం అడిగినానో అరే ఇవే అడగండి రా, వేరే అడగతానని దేవుడు అన్నాడు. కొన్ని మీకు ఇవే లిమిటేషన్స్, ఇవే చేయండి అని దేవుడు అన్నాడా? దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు? యూ కెన్ ఆస్క్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. प्रभु कहता है यदि तुम मेरे नाम से कुछ भी मांगोगे मैं तुमको दूंगा। कुछ भी मांगो, उसने ये नहीं बोला कि ये चीजें मांगना है, जो कुछ मांगो वो तुम्हें मिल जाएगा। ప్రేమల దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, యేసు నామమున మనం అడగాలి. यीशु के नाम में हमें मांगना है। చాలా మంది ప్రార్థన కూడా రాదు మనకి. बहुत सारे लोगों को प्रार्थना भी नहीं आता है। ప్రభా నాకు ఇది కావాలి అది కావాలి ఏడుస్తా ఉంటే లాస్ట్ దండన ఆమె అంటారు. और बहुत सारे लोग बोलते हैं प्रभु मुझे ये चाहिए वो चाहिए, और आखिर में आमेन बोल के खत्म कर देते। ఆమె అన్నది ఏమన్నారా? యేసు నామమున అడుగుతున్నాను తండ్రి అనాలి. यीशु के नाम में मैं मांग रहा हूँ पिता बोलना। ఆ మాట ఒకటి శక్తివంతమైన మాట. वही एक बात बहुत बड़ी बात है। యేసు నామమే సర్వశక్తి గల నామం. यीशु का नाम ही सर्वसामर्थ्य नाम है। అన్ని నామముల కన్నా పై నామం. वो सारे नामों से श्रेष्ठ नाम है। ప్రతి రోగిని స్వస్థపరచు నామం. हर एक रोगों को चंगाई देने वाला नाम ప్రతి है। జీవితానికి విడుదలనిచ్చు నామం. हर एक जीवनों को छुटकारा देने वाला नाम है। నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం. नासरी यीशु के नाम। హల్లెలూయా, हालेलुया, हालेलुया। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఒకటి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. एक सच्ची घटना मैं आपको बताना चाहता हूँ। ఒక ఊరిలో సిటీ అవుట్ సైడ్ एक गांव में शहर से बाहर ఒక ముసలావిడ ఉండేది. एक बूढ़ी स्त्री रहती ఆ थी। ముసలావిడికి హస్బెండ్ లేడు. उस बूढ़ी स्त्री को उसका पति नहीं था। ఒక కొడుకున్నాడు. उसका एक लड़का है, ఆయన కూడా కొంచెం చిన్నవాడు. छोटा बच्चा था वो। ఆయన కూడా ఒక చిన్న పిల్లడు అన్నమాట. वो एक छोटा सा बालक था, అయితే ఆయనకి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. और उस लड़के को एक बहुत बड़ी बीमारी हो गई। అయితే ఇక్కడ మనం విశ్వాసం గురించి చెప్తాం. और यहाँ पे हम विश्वास के लिए देखते हैं। అయితే ఆమె దగ్గరికి కొన్ని పాంప్లెట్స్ వచ్చినాయి అన్నమాట. और उसके पास कुछ पॉम्पलेट्स आ गए। అవి ఎట్లా వచ్చినాయి? కాలు కొట్టుకో స్టేట్ వచ్చిన మనకు తెలియదు కానీ ఆమె చేతికి ఒక పాంప్లెట్ వచ్చింది. और वो कैसा आ गया पता नहीं, शायद हवा से उड़ के आया होगा, कैसा पता नहीं, लेकिन उसके हाथ में वो पॉम्पलेट मिल गया। ఇక బయట దేశం నుంచి ఒక బలమైన గొప్పగా వాడబడే దైవజనుడు వస్తున్నాడు. और बाहर विदेश से कोई महान परमेश्वर का सेवक जो बहुत ही उसको परमेश्वर इस्तेमाल कर रहा है वो आने वाला కొన్ని है। రోజులు ఈ యొక్క ఇండియాలో దేవుడని వాడుకోబోతున్నాడు. और कुछ दिन भारत देश में परमेश्वर उसको इस्तेमाल करने ఆ वाला है। డేట్స్ అన్ని లైన్ ఉన్నాయంట దాంట్లో. और वो पूरे वहाँ पे समय और तारीख लिख के था। ఈ ముసలావిడ మనకు తెలుసా? और इस बूढ़ी स्त्री ने सोचा ప్రభువా నీ విశ్వాసం పెట్టి ప్రార్థిస్తున్నాను. प्रभु मैं विश्वास के साथ प्रार्थना करती हूँ। నాకు ఇంకేమవుతుంది, నీ విశ్వాసం పెట్టి ప్రార్థిస్తున్నాను. प्रभु मैं मुझे और कुछ नहीं, मैं विश्वास के साथ प्रार्थना कर रही हूँ। ఆ దైవజనుడు మీటింగ్కి వెళ్ళొచ్చేమో, अब वो परमेश्वर का सेवक मीटिंग में गया होगा। నేను విశ్వాసంతో ప్రార్థన చేసినా నేను నా ఇంటికి రావాలి. अब मैं विश्वास के साथ प्रार्थना कर रही, वो मेरे घर में आना चाहिए। ఏమనంది? क्या बोला उसने? ఆయన ఆ దైవజనుడు ఎట్టి రీతిగా నా ఇంటికి రావాలని విశ్వసించి ప్రార్థించాడు. वो परमेश्वर का सेवक किसी भी रीति से मेरे घर में आना है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। విశ్వాసం పెట్టి ప్రార్థించిన దైవజనుడు ఎట్టి రీతిగా నా గృహంలో కాలు పెట్టాలి, నా కుమారుడు గురించి ప్రార్థించాలి, నా కుమారుడు స్వస్థపరచాలి. उसने विश्वास के साथ प्रार्थना किया, वो परमेश्वर का जन मेरे घर में आना है, मेरे बेटे के लिए प्रार्थना करना है। మరి మన పాస్టర్ డేట్స్ అయిపోయినాయి, ఆయన ఫ్లైట్ పట్టుకుందామని చెప్పేసి అయితే అక్కడ నుంచి ఆ ఫ్లైట్ అనేది ఎందుకు డిలే అవుతా వస్తుంది. और ऐसा होने लगा कि वो फ्लाइट जो था वो लेट होने लगा। నాకు సడన్ గా కాల్ వచ్చింది పాస్టర్ గారికి. और उसको अचानक एक फोन आया, పాస్టర్ గారు మీరు ఈ ప్లేస్ కి ఈ టైం ఖచ్చితంగా రావాలి, ఈ టైంలో మీకు మీటింగ్ ఉంది అని చెప్పేసి కాల్ వచ్చింది. और उनको ये फोन आया कि आप इस स्थान पे आपको आना है, आपका यहाँ पे एक मीटिंग है।
పాస్టర్ గారు అంటే సరే నేను వస్తానని చెప్పేసి అన్నారు. तब उस पास्टर ने बोला कि ठीक है मैं आऊँगा। ఆ ఫ్లైట్ ఎంతకి వెయిట్ చేసిన ఫ్లైట్ రావట్లేదు, క్యాన్సిల్ అయిపోయింది. वो बहुत वेट किया फ्लाइट के लिए, लेकिन वो नहीं आया, वो कैंसिल हो गया। దీనికి ఏం చేయాలి అర్థం కాక ఒక కార్ బుక్ చేసుకున్నాడు. और उसको समझ में नहीं आया क्या करना है, उसने एक कार बुक कर लिया కార్ బుక్ చేసి దాన్ని ట్రావెల్ చేస్తా ఉన్నారు. और वो कार में बैठकर यात्रा शुरू कर అలా दी। ట్రావెల్ చేస్తే అలా సిటీ అవుట్స్కట్స్కి వచ్చింది. और वो उस व्यक्ति से यात्रा करते हुए शहर के बाहर आया కార్లో వాటర్ బాటిల్ లేదు. और उसके कार में पानी का बोतल नहीं था। బాగా దాహం అవుతుంది. ఎందుకు बहुत ही उसको प्यास लगने लगी। సడన్ గా వెళ్తా ఉంటే ఆయనకి రోడ్డు పక్కన ఒక చిన్న పాక కనిపిస్తుంది. और अचानक वो जब जाते रहा, उसको रोड के बाजू में एक छोटा सा झोपड़ी दिखा। ఇది నిజంగా జరిగిన సంఘటన. ये सच्ची घटना है। కారు దిగారు. वो कार से उतर गया అండ్ వెళ్ళేసి అమ్మ ఎవరైనా ఉన్నారో లోపల అన్నారు. और उसने घर में जाकर पूछा कि कोई है क्या घर में। ఏ వృద్ధురాలు విశ్వసించి ప్రార్థించిందో जो बूढ़ी स्त्री विश्वास के साथ प्रार्थना की थी, ఆ వృద్ధురాలు బయటకు వచ్చింది. वो बूढ़ी स्त्री बाहर आ गई అయ్యా వచ్చేలా రండి అని చెప్పేసి. और उसने बोला कि सर आप आ गए क्या, अंदर आइए। హల్లెలూయా. हालेलुया। ఆయన షాక్ అయిపోయాడు. నేను ఎట్లా తెలిసి మాకు. और उसको आश्चर्य हो गई, मुझे कैसे जानती है स्त्री। అప్పుడు ఆమె ఏమని తెలుసా, तब उस स्त्री ने कहा, నేను మీకు ముందే తెలుసా అని చెప్పేసి దైవజనులు అడిగారు. वो पास्टर ने बोला कि माँ जी आप मुझे पहले से जानते क्या। లేదయ్య గారు నాకు మీరు ఎవరో తెలియదు. और उसने बोला नहीं नहीं मैं आपको नहीं जानती, కానీ మీ పాంప్లెట్ చూసిన लेकिन मैंने आपका पॉम्पलेट देखा था। స్వస్థత వరం ఉందంట కదా. मैंने देखा कि आपके पास चंगाई का वरदान है। నేను ఏదో ఒట్టి రూట్లో రాలేదు. आप अचानक इस रास्ते से नहीं आए, మీరు అసలు ఈ టైంలో ఎక్కడ ఉండాలా? आप इस समय में कहाँ हो। నేను విశ్వసించి ప్రార్థించిన కాబట్టి నా యేసయ్య మిమ్మల్ని ఈ సమయంలో నా గృహంలో నిలబెట్టారని చెప్పేసి. मैंने विश्वास के साथ प्रार्थना की, इसलिए यीशु मसीह ने आपको मेरे घर में लेके आया। హల్లెలూయా. हालेलुया। ఈ మన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మనం చూస్తే అక్కడ దైవజనుని యొక్క మార్గం అనేది ఏమైంది? हम यदि देखेंगे तो हम यहाँ पे जान सकते हैं कि परमेश्वर ने उस सेवक के रास्ते को बदल डाला। ఆయన ఎటో వెళ్దాం అనుకున్నాడు కానీ దేవుడు ఆ వృద్ధుల గృహానికి वो తీసుకొచ్చాడు. कहीं और जाने वाला था, लेकिन प्रभु ने उसको उस वृद्ध स्त्री के घर में लेके आया। ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తావో जब हम विश्वास के साथ प्रार्थना करेंगे, దేవుడు సమస్తము సమకూరుస్తాడు. परमेश्वर सब कुछ कर सकता है। అది ఎంత పెద్దదైనా కావచ్చు, वो चाहे कितना भी बड़ा हो, ఎంత చిన్నదైనా కావచ్చు, कितना भी छोटा हो, అది నీకు సిల్లి అనిపించు. वो आपको मजाक लगता हो, కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి గల నామం అడుగుతావో అది దేవుడు నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాడు. लेकिन जब आप यीशु के सामर्थ्य नाम में मांगते हैं, प्रभु वो आपको जरूर देगा। హల్లెలూయా. దేవుడు అన్నాడు నువ్వు ఏమని అడుగున్నాను. प्रभु कहता है तू कुछ भी मांग मेरे नाम से। మనం అడగమంతే దేవుడు. बस हमको मांगना है प्रभु से। మనం దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పేసి దేవుడు అన్నాడు. प्रभु यहाँ पे कहता है कि मांगो तुमको दिया जाएगा। అడగడం ఎవరి నామంలో అడగాలి? యేసుక్రీస్తు వారి యొక్క నామంలో और అడగాలి. मांगना क्या है? यीशु के नाम में हमें मांगना। ఎప్పుడైతే మనము నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంను అడుగుతామో సమస్తము అసాధ్యము కూడా యేసు నామమున సాధ్యపరచబడును. जब हम यीशु के नाम में मांगते हैं तो हमारे असंभव काम भी यीशु संभव करेगा। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఎట్టి రీతిగా అయితే పేతురు తన చుట్టూ జరుగుతున్న ఒక సందర్భాన్ని చూసి భయపడిపోయాడు, जिस रीति से पतरस अपने आजू बाजू में जो घटनाएं हो रही थी उसको देखकर डर गया, ఎట్టి రీతిగా అయితే అపోస్తలుడైన పేతురు గారు తన చుట్టూరు ఉన్న గాలిని చూసి భయపడిపోయారు, जिस रीति से पतरस अपने आजू बाजू के उस आंधी तूफान को देखकर डर गया, మీరు అలా మీ చుట్టూ ఉన్న సందర్భాన్ని చూసి భయపడకండి. आप अपने आजू बाजू की उन परिस्थितियों को देखकर मत डरिए। ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న సందర్భాలను మనం చూస్తామో, जब हमारे आजू बाजू की परिस्थितियों को हम देखते हैं, ఎప్పుడైతే వాటిని చూసి మనం విచారిస్తూ ఉంటామో जब हम उनको देखकर सोचने लगते हैं, మన ఆత్మీయ స్థితి అనేది కుప్పకూలిపోతుంది. हमारा आत्मिक जो स्थिति है वो गिर जाता है। నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పేసి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాం. अगर विश्वास करना आपसे हो सकता है तो विश्वास करने वाले के लिए सब कुछ संभव है, ऐसा प्रभु कहता है। హల్లెలూయా. हालेलुया। దానియేలు గారిని మనం చూసినట్లయితే यदि हम दानियल को देखेंगे, దానియేలు గారిని తీసుకెళ్లి సింహాలలో వేస్తుంది. दानियल को ले जाकर सिंहों के मान में डाल दिया गया। మనన్నే కనుక ఒకవేళ తీసుకెళ్లి సింహాలకు వేస్తే మనం ఏమంటాం దేవునితోటి? यदि हमको ही ले जाकर अगर सिंहों के उस मान में डाल दिया जाए तो हम क्या कहेंगे? ప్రభువా ఇన్ని రోజులు విశ్వాసం పెట్టి ప్రార్థించిన, प्रभु मैंने इतने दिन विश्वास के साथ प्रार्थना किया, ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళినా, हर एक उपवास की प्रार्थना में गई, ప్రతి సండే చర్చ్కి వెళ్ళినా, हर संडे को चर्च में गया చర్చ్లో ఇంత కానుకలు ఇచ్చినా, और चर्च में इतना दान में दिया, అన్ని
అన్ని పనులు నేను చేసిన కదా, सारे कामों को मैंने किया మళ్ళీ ना ఎందుకు प्रभु, నన్ను ఇక్కడ వేసినాను, फिर आपने क्यों मुझे यहाँ पे डाल दिया, ఎందుకు వేసినాను? यहाँ पे क्यों डाल दिया? ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మనం దేవుని యొక్క ప్రణాళికను గుర్తెరిగి నడుచుకోము. हम परमेश्वर की योजनाओं को समझते नहीं है। మనము మన చిత్తానుసారంగా మనం ఆలోచిస్తా ఉంటాం. हम कई बार अपने विचारों के अनुसार हम सोचने लगते हैं। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మరి ఎప్పుడైతే దానియేలు గారిని ఆ సింహాల బోన్లో వేసారో, जब दानियल को सिंहों के मान में डाला गया, దానియేలు గారు ఏం చేశారో తెలుసా? दानियल ने क्या किया पता है? సింహాలను చూసి భయపడలేదు. वो सिंहों को देखकर नहीं डरा। మనమైతే మూలకెళ్ళి కూర్చుంటామేమో. हम लोग अगर यदि वहाँ पे होते तो शायद किसी कोने में जाके हम बैठ जाते थे। దానియేలు గారు సింహాలను చూసి భయపడలేదు. दानियल सिंहों को देखकर नहीं डरा, ఎందుకంటే సింహాలను సృష్టించిన సృష్టికర్త ఆయన తండ్రి. क्योंकि सिंहों को बनाने वाला सृष्टिकर्ता प्रभु वहाँ पे था। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, సింహాలను చూసి నాట్యం చేయడం స్టార్ట్ చేశారు. सिंहों को देखकर वो नाचना शुरू कर दिया, దేవుని కృతజ్ఞత స్తుతులు చెప్పడం స్టార్ట్ చేశారు. प्रभु को वो धन्यवाद देना शुरू कर दिया। తన సందర్భాలను చూసి దేవుని నందు ఆనందపడ్డాడు. वो उन परिस्थितियों को देखकर प्रभु में आनंदित हुआ, దేవుని మహిమ పరిశుద్ధుడు. प्रभु की महिमा किया उसने। అందుకే ప్రతి వేదన ఆనందనాంశంగా మార్చాడు. इसलिए हर एक जो दुख था वो आनंद में बदल गया। సింహాల నోర్లన్నీ మూయబడ్డారు. सिंहों के मुंह बंद कर दिए गए। దానియేలు ఏం చేసి మంచిగా చలైతుందని చెప్పేసి ఆ సింహాల జుట్టులో నిలుపుకొని మంచిగా వాడుకున్నాడు. और दानियल जाकर ज्यादा उसको ठंडी लग रही थी, इसलिए वो सिंहों के पास जाकर सो गया। నీ కష్టములలో కూడా ఎప్పుడైతే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తావో, जब आपके तकलीफों में आप प्रभु की स्तुति आराधना करते हैं, అప్పుడు నీ సందర్భాల్లో నీ కష్టాల్లో దేవుడు నిన్ను సౌఖ్యపరుస్తాడు. और तब परमेश्वर आपकी परिस्थितियों में आपको वो महान बनाएगा। నిన్ను కంఫర్టబుల్ గా ఉంచుతున్న సిచ్యువేషన్స్ లో కూడా. आपको उन परिस्थितियों में भी आपको आराम से रखेगा। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మనము దేవుని ప్రశ్నించగలం. हम परमेश्वर को सवाल करने की जरूरत नहीं है। మనకు అసలు ఎటువంటి రైట్ లేదు దేవుని ప్రశ్నించడానికి. हमारे पास कोई अधिकार नहीं है परमेश्वर को सवाल करने का। యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకం దిగి వచ్చినారు. यीशु मसीह 2000 साल पहले इस संसार में आया। ఆయన మన పాపముల గురించి భూలోకం దిగి వచ్చినారు. वो हमारे पापों के लिए इस धरती पर आया। మనం జన్మతా పాపులము. हम लोग जन्म से ही पापी है। ఆదాము హవ్వ యొక్క పాపం మన మీద ఉండే. आदम और हवा का पाप हमारे ऊपर है। మనం చేసే పాపములు మన మీద ఉండే. हमारे पाप हमारे ऊपर है। అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపములన్నీ మన జీవితం నుంచి తీసివేయడానికి ఆయన ఒక మహాసింహాసనాన్ని భూలోకం దిగి और వచ్చారు. तब यीशु ने हमारे पापों को हमारे जीवन से निकालने के लिए अपने उस सिंहासन से उतर कर नीचे आया। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఈ భూలోకానికి దిగి రానట్లయితే अगर यीशु मसीह इस धरती पर उतर कर नहीं आता మనం చేసిన పాపములతో ఎప్పుడో మృతులై ఉన్నాము. और हमारे पापों में हम कब का मर गए होते। హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కాబట్టి ఆయన మనకు మారుగా రక్తం చిందించేశారు. यीशु इस धरती पर आया, इसलिए उसने हमारे पापों के लिए अपने लोगों को बहा ఈ दिया। పక్కన ఉన్నతో చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు నా గురించి మరణించారు. आपके बाजू वाले से बोले यीशु मेरे लिए मरा। హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నా గురించి చనిపోయారు. यीशु मेरे लिए मरा, ఆయన నా పాపముల గురించి చనిపోయారు. मेरे पापों के लिए मर गया। హల్లెలూయా. हालेलुया। ఆయన ఆ రోజు మరణించింది కాబట్టి ఇప్పుడు మనం సజీవమై ఉన్నాం. वो उस दिन मरा, इसलिए आज हम लोग जीवित మనం हैं। జీవిస్తున్న జీవితం యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చిన జీవితం. हम जो जीवन जी रहे हैं वो यीशु ने हमको दिया वाला जीवन है। మనకి ఎటువంటి రైట్ లేదు దేవుని ప్రశ్నించడానికి. और हमारे पास कोई अधिकार नहीं है हम परमेश्वर से प्रश्न ఎందుకంటే पूछे, మనం జీవించే జీవితం ఆయనది కాబట్టి. क्योंकि हमारा जीने का जीवन उसका दिया हुआ है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనమందరము ఎటువంటి సందర్భం మన జీవితంలో వచ్చినా మనం కేవలం చెప్పవలసిన ప్రభువా ఈ సందర్భాన్ని బట్టి మీ యొక్క నామానికి మహిమ కలుగును గాక. हमारे जीवन में चाहे कैसी भी परिस्थिति क्यों ना आए, हम प्रभु को धन्यवाद देकर कहना प्रभु इसके द्वारा तेरी महिमा। ఏమైనా అనారోగ్యం వచ్చిందా ప్రభువా, ఇటు భయంకరమైన అనారోగ్యం వచ్చింది, దీని యందు నేను ఆనందిస్తున్నాను, మీ యొక్క నామానికి మహిమ కలుగును గాక. अगर कोई बीमारी है हम प्रभु से कहना प्रभु इस बीमारी में भी मैं आपका धन्यवाद करता हूँ। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఎప్పుడైతే మనము ప్రతి సందర్భాన్ని ప్రతి శ్రమను చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాము, जब हम हर एक परिस्थितियों को देखकर प्रभु का धन्यवाद करना सीखते हैं, అప్పుడు ప్రతి శ్రమ ఒక ఆశీర్వాదంగా మార్చబడుతుంది. तब हमारी हर एक समस्या आशीर्वाद के रूप में बदल जाती है। చాలా మంది మనము దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, ప్రభు ఇదెందుకు నా జీవితంలో జరుగుతుంది. बहुत बार हम प्रभु से प्रश्न पूछते हैं प्रभु ये क्यों मेरे जीवन में हो रहा है। ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 చూసినట్లయితే ఒక మాట ఉంది. एफेसियों की पत्री पहला अध्याय पहले वचन से 6 वचन तक हम पढ़ेंगे तो एक बात लिखा है।
జగత్ పునాది వేయబడక మునుపే और सृष्टि की नींव डालने से पहले ही నేను నిన్ను క్రీస్తులో ఏర్పరచుకున్నాను. मैंने तुम्हें मसीह में चुन लिया हूँ, ऐसा कहता है। దేవుడు అంటాడు నువ్వు ఏర్పరచబడ్డావంటే ఇప్పుడే ఏర్పరచబడలేదు. प्रभु कहता है कि आपको मैंने केवल अभी ही नहीं चुना है, నీ లైఫ్ మీద ప్లానింగ్ ఇప్పుడు నేను చేయలేదు. आपके जीवन के लिए मैंने अभी से योजना नहीं बनाया। దేవుడు ఏమంటాడు తెలుసా? प्रभु क्या कहता है पता है? జగత్ పునాది వేయబడక మునుపే. सृष्टि की नींव डालने से पहले से ही। నువ్వు అనుకోవచ్చేమో దేవుడు ఇప్పుడు రాసి నా జీవితంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి రాసి పంపిస్తున్నాడేమో నువ్వు అనుకోవచ్చు. हम ऐसा सोच सकते हैं कि आज ही परमेश्वर मेरे लिए ये योजना बना रहा है, రేపటి ప్లానింగ్ దేవుడు ఇవాళ ఇస్తాడేమో అనుకోవచ్చు. कल की योजना प्रभु आज बना सकता है, शायद ऐसा सोचते होंगे। మనుషులు చేస్తారంట రేపటి గురించి ఇవాళ ప్లాన్ చేయడం. ऐसा मनुष्य करते हैं, लेकिन प्रभु ऐसा नहीं करता है। సర్వ సృష్టిని సృష్టించిన ప్రభువారు అలా చేయరు. और जिसने सारी सृष्टि की रचना किया वो परमेश्वर ऐसा नहीं करता। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, దేవుడు అంటాడు కదా జగత్ పునాది వేయబడక మునుపే. प्रभु कहता है कि सृष्टि की नींव डालने से पहले ही। అప్పుడే నీ జీవితంలో ఏ క్షణమున ఏ నిమిషాన ఏం జరగాలో అప్పుడే దేవుడు ఏర్పరచుకున్నాడు. और तभी से उसने ये निर्णय किया कि आपके जीवन में कौन से समय में क्या होना है। ఎవరు ఏర్పరచుకున్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ఏర్పరచుకున్నాడు. यीशु के नाम में उसने हम लोग को चुना है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఆయన ఏర్పాట్లో ఉన్న మనము यदि हम उसकी योजना में है तो విశ్వాసం కోల్పోవద్దు. మనం हम अपने विश्वास को नहीं खोना है। ఈ అంత్య దినములలో విశ్వాసం మనకు చల్లారిపోతా ఉంది. इन अंतिम दिनों में विश्वास लोगों का खो रहा है। విశ్వాసం చల్లారిపోతుంది కాబట్టి ఇంకా అధికముగా శోధింపబడుతున్నాం. बहुत सारे लोगों का विश्वास ठंडा हो रहा है, इसलिए वो लोग और समस्याओं में जा रहे हैं। ఎప్పుడైతే మనం ఎలా ఉండాలి? విశ్వాసము పూర్ణ రీతిగా మన విశ్వాసం అనేది ఉండాలి. हमारा विश्वास जो है वो परिपूर्ण रीति से रहना है। ఎప్పుడైతే బలమైన విశ్వాసం కలిగి जब हमारे अंदर मजबूत विश्वास होता है ఈ సాతానుడు మనల్ని తాకని భయపడుతాడు. और ये शैतान भी हमें छूने से डरता है, ఎందుకు? దేవుని యొక్క అభిషేకము ప్రవహిస్తూ ఉంటుంది. क्योंकि परमेश्वर का अभिषेक हमारे अंदर से बहता है। ఏమైనా దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మనం విశ్వాసం కోల్పోయే వారి వలె మనం ఉండకూడదు. हम विश्वास को खोने वाले लोगों के समान नहीं होना है। విశ్వాసం ఎప్పుడు నిలకడగా ఉండాలి. हमारा विश्वास हमेशा मजबूत होना है। మనం ఎలా ఉండాలంటే మండాలి, ఇతరులను మండించాలి. हम जलना है और औरों को जलाना है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అంత్యకాలంలో ఈ అంత్య దినములలో మంట అనేది చాలా చల్లారిపోతుంది. और इन अंतिम दिनों में जो आग है वो बुझते जा रही है। సువార్త ప్రకటన అనేది తక్కువైపోతా ఉంది. सुसमाचार का प्रचार कम होते जा रहा है। పక్కింటి వరకు నువ్వు వెళ్ళి సాక్ష్యాలు చెప్పు. अब बाजू वाले को जाकर सुसमाचार नहीं सुनाते हैं। నీ జీవితంలో జరిగిన ఒక్క సాక్ష్యమైన నువ్వు ఎప్పుడైనా వెళ్ళి వారికి ఇద్దావా? क्या आपने कभी भी अपने जीवन में जो घटनाएं घटी है उसको गवाही के रूप में अपने बाजू वाले को बताया क्या? ఎప్పుడైతే జీవం కలిగిన దేవుడి గురించి ఎప్పుడైనా నువ్వు వారికి చెప్పావా? जीवित परमेश्वर के लिए क्या कभी आपने किसी को बताया है? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు పరిశుద్ధ లేఖనంలో? यीशु मसीह पवित्र शास्त्र में कहते हैं, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ మానవాళికి నువ్వు సువార్తను ప్రకటించు. सारी सृष्टि में जाओ और सारी सृष्टि के लोगों को सुसमाचार सुनाओ। మనం సర్వ సృష్టి దాకా ఎందుకు పక్కింటి వాడి దగ్గర వెళ్తున్నాం కొని? अब सारी सृष्टि तो छोड़ो, लेकिन क्या बाजू वाले के पास जा रहे हैं हम लोग? వెళ్తాం, ముచ్చట్లు పెట్టడానికి వెళ్తాం. हम लोग जाते हैं, लेकिन वहाँ पे उल्टे सीधे बात करने के लिए जाते हैं। వెళ్తాం, ఇప్పుడు టీవీ చూడడానికి వెళ్తాం. हम लोग जाते हैं बाजू वाले के लिए, लेकिन क्या करने? टीवी देखने के लिए जाते हैं। వెళ్తాం పక్కన చాటలు చెప్పడానికి. और हम लोग बाजू वाले के पास जाते हैं, लेकिन क्या करने? दूसरे के लिए चुगली करने जाते हैं। దేవుని యొక్క సువార్త చెప్పడానికి ఎప్పుడు మనకు టైం ఉండదు, కానీ లోకం యొక్క ముచ్చట్లు చెప్పమంటే నేను ముందని పరిగెడతాం మనం. परमेश्वर का सुसमाचार सुनाने के लिए हमारे पास समय नहीं होता है, लेकिन दुनिया की बहुत सारी बातों करने के लिए हमारे पास बहुत समय होता है। ఎప్పుడైతే నువ్వు మండుతా ఉంటావో जब आप जलते हैं దేవుని యొక్క మాటలు తప్ప లోకపు మాటలు నీ నోటి నుంచి రావు. तो परमेश्वर की बातों के सिवा और कोई दूसरी बातें हमारे मुंह से नहीं निकलती है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మండాలి, ఇతరులను మండించాలి. आपको विश्वास में ज्वलंत होना है और आप दूसरों को जलाना ఈ है। అంత్య దినముల్లో ఒకటే కావాలి, మండాలి, మండించాలి. और इन अंतिम दिनों में केवल यही चाहिए, हम लोगों को विश्वास में जलना है, औरों को जलाना है। హల్లెలూయా. हालेलुया। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, నువ్వు మండాలని ఆశపడుతున్నావా? क्या आप ये आशा करते हैं कि मैं विश्वास में ज्वलंत होना है? విశ్వసించి ప్రార్థించు. प्रभु मैं विश्वास के साथ प्रार्थना कर रहा हूँ, మనం మండించండి. मेरी आत्मा को जलाइए నా प्रभु। ప్రాణాత్మ శరీరములు मेरे प्राण और आत्मा शरीर में
ఇవి మీకు అప్పగిస్తున్నాను ప్రభు. ये मैं आपको सौंपता हूँ మీ प्रभु, చిత్తాన్ని నెరవేర్చండి. तेरी इच्छा को पूरा कर। మీ చిత్తాన్ని నా జీవితం వారి నేను అంగీకరిస్తున్నాను. तेरी इच्छा को मैं अपने जीवन में स्वीकार करता हूँ, నేను స్వీకరిస్తున్నాను. मैं स्वीकार करता हूँ प्रभु। యేసు నామమును ఎప్పుడైతే ఈ రీతిగా విశ్వసించి ప్రార్థిస్తారో यीशु के नाम में जब हम ऐसा विश्वास करके प्रार्थना करते हैं, అప్పుడు మన ఆత్మ అనేది ఇతరుల గురించి మండుతుంది. तब हमारी आत्मा दूसरों के लिए ज्वलंत होता है। చాలా మంది క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తారు కదా. और बहुत सारे लोग कैंडल लाइट सर्विस करते हैं, న్యూ ఇయర్ అప్పుడు 31st నైట్ కి చాలా మంది క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తారు. और 31st नाइट में हम लोग करते हैं कैंडल लेके हम लोग। క్యాండిల్ దేనికి సూచన ఉందో మీకు తెలుసా? क्या वो कैंडल किसका प्रतीक है आपको पता है? ప్రతి ఒక్కరు క్యాండిల్ పట్టుకొని నిలబడతాం కదా ఇట్లా. हम में से हर एक व्यक्ति कैंडल लेके खड़ा होता है, ఆ క్యాండిల్ దేన్ని సూచిస్తుంది? ఒక క్రైస్తవుడి జీవితం గురించి సూచిస్తుంది. और वो कैंडल जो है वो एक मसीह जीवन को दिखाता है, दर्शाता है। దైవజనుని యొక్క క్యాండిల్ అంటుతుంది. पहले परमेश्वर के सेवक का वो कैंडल जलता है, దాని తర్వాత అలా ఒక్కొక్కరు చర్చ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. और वो एक करके सब चर्च में जलता है। దైవజనుని యొక్క మంట విశ్వాసులు అలా వ్యాప్తి చెందుతా ఉంది. और परमेश्वर के सेवक का वो जो आग है वो विश्वासियों के अंदर वो जलते जाता है। ఈ దైవజనుడు మండుతున్నాడు, ఇతరుల్ని మండిస్తాడు. ये परमेश्वर जो है, परमेश्वर का सेवक जो है वो अंदर से वो जल रहा है, औरों को वो प्रज्वलित कर रहा है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మళ్ళీ ఈడ నువ్వు మండుతున్నాడు, నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయాలా? अगर आप यहाँ पे आपके अंदर वो आग लगी है तो आप बाहर जाकर क्या करना है? బయటికి వెళ్ళి ఇతరులను మండించాలి. वही बाहर जाकर आप औरों को जलाना है। మనము జీవితాన్ని వెలిగేయంగానే ఏం చేస్తాం? చాలా మంది ఆర్పిస్తూ ఉంటారు. हम लोग दूसरों के जीवन में उजाला नहीं लाते लेकिन बुझा देते हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। క్రైస్తవులు అనబడిన మనము మండాలి, ఇతరులను మండించాలి. अब मसीह लोग जो है हम खुद जलना है, औरों को जलाना है, విశ్వసించి ప్రార్థించాలి. विश्वास से प्रार्थना करना है। సమస్యలు చూసి ఎన్నడూ భయపడకూడదు మనం. समस्याओं को देखकर नहीं डरना है, ఎందుకంటే మనం సూపర్ న్యాచురల్. क्योंकि हम अलौकिक व्यक्ति हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। సత్యాన్ని సాధ్యపరచడానికి దేవుడు మనల్ని ఈ భూలోకంలో పెట్టాడు. जो असंभव है उसको संभव करने के लिए प्रभु ने हमें चुना है। అందుకే క్రైస్తవులు అనేక అద్భుతాలు పొందుతున్నారు వారి జీవితంలో. इसलिए मसीह लोग जो है उनके जीवन में बहुत सारे अद्भुत कामों को देखते हैं। మన పరిశుద్ధ లేఖనంలో చూస్తే అనేకమైన మార్గములు గలవు. हम लोग वचनों में देखते हैं बहुत सारे मार्ग हैं, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ నువ్వేం చేయాలంటే వెతికి 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 రుచి చూచి చూచి చూసి ఏది శ్రేష్టమైనదో నువ్వు ఎంచుకోవాలి. अब बहुत सारे मार्ग है लेकिन हम लोग ढूंढते ढूंढते जो हमारे लिए सबसे अच्छा है उसको हम लोग को प्राप्त करना है। ప్రతి ప్రశ్నకు జవాబు యేసుక్రీస్తు. हर एक सवाल का जवाब यीशु है। ఎక్కడ మనం వెతకడం స్టార్ట్ చేసినా మన డెస్టినీ యేసుక్రీస్తు ప్రభు. चाहे कहीं में भी हम शुरुआत करें लेकिन हमारा जो 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 मंजिल है वो यीशु मसीह है। అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు అల్ఫా ఒమేగా నేనే అని. इसलिए यीशु कहता है कि अल्फा और ओमेगा मैं हूँ। అల్ఫా ఒమేగా అంటే హీబ్రూలో అల్ఫా అంటే ఏ లేక, ఒమేగా అంటే సరి లేక. हिब्रू में अल्फा और ओमेगा का मतलब जैसा हमारा इंग्लिश में ए और जेड होता है, అంటే ఆదియు అంతము. इसका मतलब वही शुरुआत है वही अंत है। ప్రకటనలో మనం చూసినట్టు మొదటి అధ్యాయంలో అల్ఫా ఒమేగా నేనే అని ఉంటుంది. यीशु कहता है उस प्रकाशित वाक्य में कि अल्फा और ओमेगा मैं ही हूँ। ఎక్కడైనా స్టార్ట్ అవ్వని, నీ యొక్క వెతకడం ఎక్కడైనా స్టార్ట్ అవ్వని, आपका ढूंढना चाहे कहीं पे भी शुरुआत हो, ఏ అన్యులది ఎక్కడైనా వెతకడం స్టార్ట్ అవ్వని, चाहे किसी का भी कहीं पे भी शुरुआत हो ढूंढना, మోసేది యేసుక్రీస్తు ప్రభువారి వద్దనే. लेकिन उसका समाप्त केवल यीशु में ही होगा। హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది వెతకరు. लेकिन बहुत सारे लोग नहीं ढूंढते। హల్లెలూయా. हालेलुया। పూర్వీకులు చేసి మేము చేస్తున్నాం. हमारे पूर्वजों ने ऐसा किया है इसलिए हम भी कर रहे हैं। కొద్దిమంది దగ్గరకు వస్తే మా గురించి ప్రార్థించండి. बहुत सारे लोग हमारे पास आते हैं प्रार्थना करवाने के लिए, వాళ్ళు కొంచెం వింతగానే వింత చేస్తూ ఉంటారు. और वो दूसरे कामों को करते हैं। నేను అడిగితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారమ్మా మీరు? और मैं पूछता हूँ ये सब क्यों कर रहे हैं आप? మాకు తెలియదు. वो बोलते हैं कि नहीं हमें नहीं पता। మరి ఎందుకు చేస్తారు? फिर क्यों कर रहे हैं? మా పూర్వీకులు చేశారు. हमारे पूर्वजों ने किया है। వాళ్ళు ఎందుకు చేసినారు వాళ్ళని అడిగితే మాకు తెలియదు, మా పూర్వీకులు చేశారు. और यदि हम उनसे पूछेंगे कि आपने क्यों किया, वो लोग भी बोलेंगे हमें नहीं पता, हमारे पूर्वजों ने किया। ఒక దేవత అంటే ఏం చేస్తుంది? మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తుంది. और ये संसार का ईश्वर ने क्या कर दिया? लोगों की आंखों को अंधा कर दिया। దేవుని యొక్క కార్యములు జరిగినను ఆ కళ అనేది మూతపడతా ఉంది. और परमेश्वर के काम हो रहे हैं लेकिन उनकी आंखें अंधी हो चुकी है। ప్రియమైన దేవుని బిడ్డలారా, ये परमेश्वर के लोग, చాలా మంది నశించే వైపుగా వెళ్ళిపోతా ఉన్నారు. बहुत सारे लोग नाश की ओर जा रहे हैं।
నువ్వు ఒక విశ్వాసమే. आप एक विश्वासी है। నువ్వేం చేయాలి? आपको क्या करना है? నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలి. नाश होने वालों को ढूंढ कर उनका उद्धार करना। హల్లెలూయా. హల్లెలూయా. నరకంలో పడిపోతున్న వాళ్ళని జుట్టు పట్టుకొని మరి ఎందుకు లాక్కురావాలి? नरक की ओर जाने वाले को खींच के हुए लेके आना है। చెప్పాలి వాళ్ళకి, అరే అంటే ఎందుకు కాలిపోతారా? उनको बताना है यदि उधर जाएंगे तो आप नाश हो जाएंगे। ఇది జీవం కలిగిన మార్గం. ये जीवन का रास्ता है। యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. यीशु कहता है कि मैं ही मार्ग, सत्य और जीवन हूँ। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, నువ్వు విశ్వాసం అనబడుతున్నావు కాబట్టి విశ్వాసంతో దేవునికి సువార్త ప్రకటించాలి. आप विश्वासी कहला रहे हैं, इसलिए विश्वासियों का काम है सुसमाचार का प्रचार నీ करना। జీవితంలో అనేకమైన సాక్ష్యములను కలిగి ఉండాలి. आपके जीवन में बहुत सारी गवाहियां होना है। ఒకవేళ నీ జీవితం ఆశీర్వదింపబడిన జీవితంగా లేదంటే, अगर आपका जीवन आशीषित जीवन नहीं है, ఒకవేళ సువార్త ప్రకటించడానికి వెళ్ళు, आप सुसमाचार प्रचार करने के लिए गए, డెఫినెట్ క్వశ్చన్ అడుగుతుంది, నీ కుటుంబంలో నీ కొడుకు రక్షింపబడలేదు కదా, वो यदि सवाल पूछेंगे कि आपके परिवार में आपके ही बेटे का उद्धार नहीं हुआ, నీ కుటుంబంలో నీ భర్త తాగుడు మానలేదు కదా, आपके ही परिवार में आपका पति दारू पीना नहीं छोड़ दिया, నువ్వు నాకు చెప్పని క్వశ్చన్ చాలా మంది అంటారు. तुम मुझे बताने क्यों आए? ఆ మాటలన్నింటిని మనం అవాయిడ్ చేయాలంటే उन सारी बातों को अगर हमें दरकिनार करना है तो విశ్వసించి ప్రార్థించు. विश्वास के साथ प्रार्थना करें। ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తావు, जब हम विश्वास के साथ प्रार्थना करते हैं, అనేకులు మారినండి తాగుబోతులు. वैसे बहुत सारे पियक्कड़ लोग बदल गए, చాలా మంది తాగుబోతులు మారారు. बहुत सारे पियक्कड़ लोग बदल गए। నువ్వు ఆ విశ్వాసంతో ప్రార్థించాలని మార్చిన దేవుడు నా భర్తను మార్చడా? आप विश्वास के साथ प्रार्थना करो, उनको बदलने वाला प्रभु तू है, मेरे पति को भी बदल। నా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. हमारा परमेश्वर कल आज और युगानुयुग एक समान है। విశ్వసించి ప్రార్థన. विश्वास के साथ प्रार्थना నీ करो। కుటుంబంలో సాక్ష్యం కలిగి ఉండు. आपके परिवार में गवाही होना है, ఆ సాక్ష్యాన్ని బయటికి తీసుకెళ్ళు. उस गवाही को आप बाहर लेके जाइए, అప్పుడు జనాలు రక్షింపబడతారు. तब लोगों का उद्धार होगा। వాళ్ళు క్వశ్చన్ ఏం మరలా మిమ్మల్ని, वो सवाल नहीं पूछेंगे फिर आपको, ఎందుకంటే నీ జీవితం ఆశీర్వదింపబడిన జీవితం, क्योंकि आपका जीवन आशीषित जीवन నీ है, కుటుంబం ఆశీర్వదింపబడిన, आपका परिवार आशीषित हो गया। వాళ్ళు మరలా నీకు క్వశ్చన్ అయ్యారు తెలుసు. वो फिर आपसे कोई सवाल नहीं पूछेगा। మొదటిగా మన గృహంలో మనం సాక్ష్యం కలిగి ఉండాలి. पहले हमें अपने परिवार में अच्छा गवाही होना ఆ है, సాక్ష్యం రావాలంటే నీ కుటుంబంలో విశ్వాసం అనేది ఉండాలి. और वो गवाही आपको चाहिए तो आपके परिवार में विश्वास होना है, ఆ సాక్ష్యాన్ని బయటకు తీసుకెళ్ళు. और उस गवाही को आप बाहर ले जाइए, అప్పుడు తీసుకుని సువార్త ప్రకటించు. और उसके बाद आप सुसमाचार ले जाइए बाहर। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మరి ఎంతమంది ఇక్కడ విశ్వాసం కోల్పోయి ఉన్నారు నాకైతే తెలియదు. मुझे नहीं पता कितने लोग विश्वास में गिर गए हैं यहाँ पर, దేవుడు అంటున్నాడు విశ్వాసం కలిగి ఉండు. लेकिन प्रभु कहता है विश्वास में बने रहो। నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. अगर विश्वास करना तेरी ओर से है तो विश्वास करने वाले के लिए सब कुछ संभव है। అడుగుడి మీకు ఇవ్వను అంటున్నాడు దేవుడు. मांगो तो तुम्हें दिया जाएगा, प्रभु कहता है। ఎప్పుడైతే నా నామంలో మీరు తండ్రిని అడుగుతారో సమస్తము ఏదైతే మీరు అడుగుతున్నారో సమస్తము మీకు అనుగ్రహింపబడినని చెప్పేసి అంటున్నాడు దేవుడు. जब तुम मेरे नाम से मांगोगे तो सब कुछ प्रभु मेरे पिता मेरे नाम से देगा, ऐसा वो कहता है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మన గృహంలో మొదటిగా మనం సాక్ష్యం కలిగి ఉండాలి. हमारे परिवार को हम पहले गवाह बनाना है, ఆ సాక్ష్యాన్ని మన మిత్రుల దగ్గర और తీసుకెళ్ళాలి. वही गवाही हमें दूसरों के पास ले जाना है, అప్పుడు అన్యులు రక్షింపబడతారు. तब दूसरों का उद्धार होगा। ఎందుకంటే నీ జీవితంలో చేసిన దేవుడు వారి జీవితంలో చేయడం. क्योंकि जो काम प्रभु ने आपके जीवन में किया वही औरों के जीवन में करेगा। ఒకవేళ తాగుబోతు భర్త మీ గృహంలో ఉన్నాడు, यदि आपका पति दारू पीने वाला है, దేవుడు అతన్ని మార్చిండు. प्रभु ने उसको बदल दिया, ఎవరైనా గృహంలోకి వెళ్ళి వాళ్ళ గృహంలో ఒక తాగుబోతున్నాడు, और यदि आप किसी के घर में गए, उस घर में भी ऐसा ही कोई पियक्कड़ व्यक्ति है, అమ్మ నా గృహంలో నా దేవుడు నా భర్తని మార్చిండు. आप बता सकते हैं कि बहन मेरे घर में प्रभु ने मेरे पति को बदल दिया। నీ గృహంలో నీ భర్తని దేవుడు మార్చడా? आपके घर में भी प्रभु आपके पति को बदल నా देगा। దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. मेरा परमेश्वर कल आज और हमेशा एक समान నీ है। జీవితంలో కూడా కార్యం చేస్తాడు. आपके जीवन में भी वही काम करेगा। విశ్వసించు. आप विश्वास करो। ఎప్పుడైతే ఇటు రీతిగా విత్తనము విత్తుతావో, जब ऐसा हम बीज को बोएंगे, ఎప్పుడైతే విశ్వసించి విత్తనాలు విత్తుతావో, जब हम विश्वास के साथ बीज को बोएंगे, అక్కడ నిశ్చయంగా యేసునామమున పంటను కోస్తాం. और निश्चय ही आप यीशु के नाम में कटनी को काटेंगे। హల్లెలూయా. हालेलुया। అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తాం. हम सभी आंखों को बंद करके प्रार्थना करेंगे। అనుమతిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, हमसे प्रेम करने वाले हमारे महान परमेश्वर पिता, ప్రభు మీరు ఎంతో శ్రేష్టమైన దేవుడు. प्रभु आप महान परमेश्वर है। నా జీవితంలో మీరుండట నా ధన్యత ప్రభు. मेरे जीवन में आपका होना ये मेरे लिए बहुत बड़ा सौभाग्य की बात है प्रभु। ప్రభు ఎంతో శ్రేష్టమైన మాటలతో మీరు మాట్లాడి ఉన్నారు. इतने अद्भुत वचनों से आप
ప్రభువా మా విశ్వాసాన్ని స్థిరపరిచిన మాటలతో మీరు మాట్లాడి ఉన్నారు. प्रभु हमारे विश्वास को स्थिर करने वाली बातों से आपने हमसे बात किया. నేటి మొదలుకొని ప్రభువా आज से शुरू करते हुए प्रभु నా విశ్వాసం సడలిపోకుండా मेरा विश्वास कम ना होने पाए. నేను మండాలి, ఇతరులు మండించాలి. मैं ज्वलंत होना है और औरों को पिता को जलाना నా है. కుటుంబంలో యేసు నామమునకు సాక్షిము కావాలి. मेरे परिवार में यीशु के नाम में गवाही चाहिए पिता. నేను విశ్వసించి అడుగుతున్నాను ప్రభువా, मैं विश्वास के साथ मानता हूँ प्रभु. నాకు నా గృహంలో సాక్ష్యము కావాలి. मेरे परिवार में गवाही चाहिए. నేను అన్నిని రక్షించాలి ప్రభువా. मैं औरों का उद्धार करवाने वाला होना प्रभु. ప్రభువా ఎవరైతే నశించిపోతున్నారో ఆత్మలే నేను వెతికి రక్షించాలి ప్రభువా. नाश होने वाली आत्माओं को ढूंढकर उनका उद्धार करना है. సువార్త భారం నా మీద మీరు పెట్టి ఉన్నారు. सुसमाचार का बोझ आपने मुझे दिया నా है प्रभु. జీవితంలో ఒక సాక్ష్యం ఉండడం అనుగ్రహించండి. मेरे जीवन में गवाही दे प्रभु. యేసు నామమున విశ్వసించి ప్రార్థిస్తున్నాము తండ్రి. यीशु के नाम में विश्वास से प्रार्थना करता हूँ पिता. ఆమేన్. आमीन.